హలో ఆల్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం విజయనగర సామ్రాజ్యం గురించి స్టార్ట్ చేసుకుందాము. విజయనగర సామ్రాజ్యం అనగానే అదేంటో తెలీదు, తెలుగు వాళ్ళందరికీ కూడా ఒకలాంటి సగర్వంగా ఫీల్ అయ్యేటువంటి రాజవంశంగా చెప్పుకుంటారనమాట. వీళ్ళు ఎక్కువ పరిపాలన అంతా కూడా కర్ణాటకలోనే సాగించినప్పటికీ కొంత పార్ట్ మాత్రమే ఆంధ్ర మీద కొంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర చరిత్రలో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది చెరగని ముద్రనైతే వేసుకుందనమాట. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పరిపాలించిన కాలం 1336 నుంచి 1675 వరకు. సో దీని వలన ఆధునిక యుగానికి అటు మధ్య యుగానికి వారధి కాలంగా వీరి యొక్క పరిపాలనని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి మధ్య యుగాల నాటి పరిస్థితుల నుంచి ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు జరిగినటువంటి పరిణామాలకి విజయనగర సామ్రాజ్యమే సాక్ష్యం. ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన విషయానికి వస్తే స్థాపించింది సంగమ వంశస్థులైనటువంటి హరిహర మరియు బుక్కరాయలైతే పరిపాలించింది మట్టికి 4 వంశాల వారు పరిపాలించారన్నమాట. అదే ఈ సామ్రాజ్యం యొక్క విశిష్టత. మొదటిగా సంగమ వంశం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది వీరే, హరిహర రాయలు మరియు బుక్కరాయలు. వీళ్ళల్లో ఈ వంశస్థుల్లో గొప్పవాడు 2వ దేవరాయలు. ఇతనికి గజబేటకార అనేటువంటి బిరుదు ఉంది, అది కన్నడ పదం. నెక్స్ట్ ఇందులో చివరివాడు ప్రౌఢదేవరాయలు. ఇక్కడ తప్పు పడినట్టుంది, ప్రౌఢదేవరాయలు. 2వ వంశం సాళువ వంశం. దీని స్థాపకుడు సాళువ నరసింహరాయలు. చివరివాడు ఇమ్మడి నరసింహరాయలు. వీళ్ళ యొక్క జన్మస్థలం, సాళువ వంశస్థుల యొక్క జన్మస్థలం కళ్యాణి అన్నమాట. నెక్స్ట్ 3వ వంశం తుళువ వంశం. మనం విజయనగర సామ్రాజ్యం అనగానే గుర్తొచ్చేటువంటి ఒకే ఒక్క పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆ శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశస్థుడే, తుళువ వంశస్థుడు అనమాట. ఆయన ఈ వంశంలో గొప్పవాడు కూడా ఆయనే. ఈ వంశంలోనే కాదు, మొత్తం విజయనగరాన్ని పరిపాలించినటువంటి 4 వంశాల్లో విజయనగర సామ్రాజ్యంలోనే గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలుగా చెప్తారు. ఈ వంశ స్థాపకుడు మాత్రం తుళువ నరసనాయకుడు. ఈ వంశంలో చివరివాడు సదాశివరాయలు. ఇక 4వ వంశం ఆరవీటి వంశం. వీళ్ళు మనకి తెలుగు టచ్ ఉన్న వాళ్ళు అనమాట, ఆరవీటి వాళ్ళు. దీని స్థాపకుడు తిరుమల రాయలు, గొప్పవాడు వెంకటపతి రాయలు. ఈ పేర్లు కూడా చూస్తే మీకు అర్థమైపోతున్నాయి, తెలుగు పేర్లా ఉంటాయి. చివరివాడు శ్రీరంగరాయలు. తెలుగు తమిళనాడు బోర్డర్స్లో వీళ్ళ వంశం అనేది ఉండిందనమాట. సో కాబట్టి పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక విజయనగర సామ్రాజ్యం యొక్క విశేషాల గురించి చూసుకున్నట్లయితే అన్ని విశేషాలే. ఆ టైంలో విజయనగర సామ్రాజ్య స్థాపన జరుగుతున్నటువంటి సమయంలో అప్పటికే దక్షిణ భారతదేశం అంతా కూడా ముస్లింల పరిపాలన కిందకి వెళ్ళిపోయింది. మనం ఆల్రెడీ రెడ్డి రాజులు, కాకతీయులు ఇవి చెప్పుకునే టైంలో విమోచనోద్యమాన్ని ముసునూరి కాపేనాయకుడు తీసుకొచ్చాడని చెప్పుకున్నాము. అదే సమయంలో ఆ విమోచనోద్యమంలో భాగంగా హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళు కూడా తోడ్పాటును అందించడం జరిగిందనమాట రెడ్డి రాజులకి, నాయకరాజులకి. ఆ సమయంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర రాయలని, బుక్కరాయలని తీసుకెళ్ళిపోయి ఢిల్లీలో బంధించడం జరుగుతుంది. మతం కూడా మార్చేయడం జరుగుతుంది. సో వాళ్ళు తిరిగి వచ్చి దక్షిణ భారతదేశంలో ఢిల్లీ పాలనను కాదని హిందూ మతంలోకి మళ్ళా తిరిగి మారి కొత్తగా సామ్రాజ్యాన్ని ఒకదాన్ని సృష్టించడమే కాక హిందూ మతోద్యమానికి నాంది పలికినటువంటి, తిరిగి పునరుజ్జీవనం పోసినటువంటి ఘనత ఆ సమయంలో విజయనగర రాజులకే చెందిందనమాట. ఏది మనం చెప్పుకున్నట్టు ముసునూరు నాయకరాజులు, రెడ్డి రాజులు కూడా చేశారు, ఏది ఆంధ్ర వరకే. కానీ వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అంటే దక్షిణా పదం మీదే అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం. ఇప్పుడు నాయకరాజులు, రెడ్డి రాజులు కొంత ప్రాంతానికి మాత్రమే చిన్న చిన్న సామ్రాజ్యాలుగా పరిమితం అయిపోయారు. కాకతీయుల తర్వాత అంత మహోన్నత సామ్రాజ్యం మళ్ళీ విజయనగర రాజులతోనే సాధ్యమైందనమాట. అది కూడా ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 2-3 రాష్ట్రాల బోర్డర్లను కలిపి పరిపాలించారని చెప్పుకోవచ్చు. అలాగే 3 భాషలకి నిలయమైంది విజయనగరం. ఏ భాషలు అంటే సంస్కృతం, ఆంధ్ర, కన్నడ భాష. ఆంధ్ర భాష అంటే తెలుగు భాష. సంస్కృతాంధ్ర కన్నడ భాషలు 3ంటిని సరిసమానంగా పోషించిందనమాట. అది మాత్రమే కాకుండా అనేక సాంస్కృతిక కళలకి విజయనగర సామ్రాజ్యం నెలవైంది. ఆ రోజే కాదు, ఈ రోజుకి
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్లు అనేటప్పటికీ ఆ జాబితాలో మొదటి వరుసలో నిల్చునేటువంటి టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా విజయనగర రాజులు నిర్మించినవే ఉంటాయి ఎక్కువగా. అలాగే ఆర్థిక అభివృద్ధి, వీరి పరిపాలనా కాలాన్ని నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అసలు విజయనగర రాజుల యొక్క ఆర్థిక పరిస్థితిని వందలాది మంది చరిత్రకారులు వేణోళ్ళ పొగిడారనమాట. అసలు రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రాసులు పోసి విజయనగరంలో అమ్మేస్తున్నారు అని చెప్పి, ఎంత మహోన్నతమైన సామ్రాజ్యమో, ఎంత రిచెస్ట్ కింగ్డమో విజయనగర సామ్రాజ్యం అని చెప్పి ఎంతోమంది రచయితలు తమ రచనల ద్వారా తెలిపారనమాట. మీరు ఆదిత్య 369 మూవీలో కూడా చూస్తే వాళ్ళు టైం మిషన్లో వెనక్కి వెళ్తారు కదా, వెనక్కి వెళ్ళినప్పుడు విజయనగర సామ్రాజ్యంలో సంతలు, మార్కెట్లు చూపిస్తారు. మార్కెట్లలో కూరగాయలు, పళ్ళు, పలహారాలు ఇవి కాదు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఇలా కుప్పల కుప్పల కింద, రాసుల కింద పోసి అమ్ముతూ ఉంటారు. మీరు ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా జస్ట్ టీజర్ మాత్రమే. టీజరే ఇంత అద్భుతంగా ఉందంటే అసలు విజయనగర సామ్రాజ్యం గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అని చెప్పడానికి కూడా నాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఉంటుంది అనమాట విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు ఎవరికి చెప్పినా కూడా. సో ఒకసారి దాని యొక్క నేపథ్యం చూద్దాం. విజయనగర సామ్రాజ్య స్థాపన ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది అనేటువంటి చూద్దాం. మనకు తెలుసు కాకతీయ సామ్రాజ్యం పతనం ఏ రకంగా జరిగింది అనేది తెలుసుకున్నాం. అదే టైంలో హరిహర రాయల్ని, బుక్కరాయల్ని ఇక్కడ నుంచి వాళ్ళు తెలుగు వాళ్ళే అని చెప్పి కొంతమంది ఆరోపణ, కన్నడిగులను కొంతమంది చెప్తుంటారు. అయితే మొత్తానికి హరిహర రాయలు, బుక్కరాయలు కంపిలి అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయి అక్కడ రాజోద్యోగులుగా, కోశాధికారులు అంటారు కదా, ట్రెజరర్స్గా వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగం చేయసాగారనమాట. అయితే ఆ కంపిలిని కూడా ఇక్కడ కాకతీయ సామ్రాజ్యాన్ని 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమించేసుకున్న తర్వాత తిరిగి 1327లో కంపిలిని కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాలే ఆక్రమించేశాయి. ఈ ఆక్రమణలో భాగంగానే హరిహర రాయల్ని, బుక్కరాయల్ని వీళ్ళని బందీలుగా ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. ఓకే, తీసుకెళ్ళిపోయిన తర్వాత దక్షిణ పదంలో అంటే సౌత్ మొత్తంలోనే కూడా దీనికి సుల్తాన్ల పరిపాలనకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. దాంట్లో భాగంగా వచ్చిందే మన విమోచనోద్యమం కూడా అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ విమోచనోద్యమంలో యాక్చువల్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తారంటే హరిహర రాయల్ని, బుక్కరాయల్ని వీళ్ళని ముస్లింల కింద మార్చేస్తాడు కదా. మార్చేసి ఆయన రాయబారులుగా దక్షిణానికి, ఆ ప్లేస్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఐడియా ఉంది కాబట్టి వెళ్ళండి, వెళ్ళి ఆ తిరుగుబాట్లను అణిచేయండి, మనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని అణిచి తిరిగిరండి అని చెప్పి మొత్తానికి పంపిస్తాడు. పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారో ఇక్కడ మనోళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళు మొత్తానికి మహమ్మద్ బిన్ తుగ్లక్కి వ్యతిరేకం అయిపోయి వీళ్ళు వస్తూనే విద్యారణ్య స్వామి వారి పీఠం ఉందన్నమాట, శృంగేరి పీఠం. ఈ శృంగేరి పీఠంలో విద్యారణ్య స్వామి శుద్ధి ఉద్యమం చేస్తున్నారు. అప్పుడు ఎవరైతే ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి శుద్ధి చేసి హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి ఉద్యమం అన్నమాట. సో ఆ రకంగా శుద్ధి ఉద్యమంలో పాల్గొని విద్యారణ్య స్వామి చేత మళ్ళీ హిందూ మతంలోకి మారిపోయి ఆయన యొక్క ఆశీస్సులతోటి 1336 ఏప్రిల్ 18వ తారీఖున తుంగభద్ర నదీ తీరంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగరం అనేటువంటి ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆనాటి ఆ విజయనగరమే నేడు హంపి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. హంపి. వీరి యొక్క రాజలాంఛనం వరాహం. అలాగే మతం వచ్చి ప్రధానంగా నరసింహస్వామిని వీరు ఆరాధించేవాళ్ళు. తొలి విజయనగర సామ్రాజ్య వంశస్థులు శైవ మతాన్ని బాగా ఆదరించారు. తర్వాత మిగిలిన 3 వంశాల వాళ్ళు, ఫస్ట్ సంగం వంశం వాళ్ళు మాత్రమే శైవ మతస్థులు, ఆ తర్వాత మిగిలిన 3 వంశస్థులు కూడా వైష్ణవాన్ని ఆదరించారన్నమాట. నెక్స్ట్ వీరి యొక్క కులగురు వచ్చి క్రియాశక్తి. విజయనగర సామ్రాజ్య కులగురువుగా క్రియాశక్తి అనేటువంటి ఆయన పేరుగాంచాడు. ఈ విజయనగర అధిపతులకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే వేద మార్గ ప్రతిష్టాపనాచార్య. ఎందుకని ఇస్లాంగా వాళ్ళు మారిపోయి వాళ్ళు తిరిగి శుద్ధి చేయించుకుని హిందూ మతంలోకి మారడమే కాకుండా అలాంటి కన్వర్షన్స్ ఇంకా ఎన్నైతే జరిగాయో వాటన్నిటినీ మళ్ళీ తిప్పి హిందూ మతంలోకి మారేందుకు రాజులు వాళ్ళు మారడమే కాకుండా ప్రజలను కూడా మార్చేందుకు కృషి చేశారనమాట. ఎందుకంటే
అప్పటికే దక్షిణాపథం మొత్తం కూడా ఇస్లాం పాలనలోకి వెళ్ళిపోయింది, చాలా కన్వర్షన్స్ జరిగాయి. సో వాటన్నిటిని మళ్ళీ రివర్సల్ చేసి హిందూ మతంలోకి తీసుకొచ్చినందుకు గాను వీళ్ళకి వేద మార్గ ప్రతిష్టాపనాచార్యులు, విజయనగర సామ్రాజ్యధీశులు అని చెప్పి పిలువబడేవాళ్ళు అనమాట. ఇక విజయనగర సామ్రాజ్య వారసత్వం గురించి చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశ రాజకీయాల్లోని, సాంఘిక ఆర్థిక వ్యవస్థ అన్నిటిలోని కూడా విజయనగర సామ్రాజ్యం అనేటప్పటికి ఒక స్పెషల్ మార్క్ ఒకటి అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట. అంతకుముందు పరిపాలించినటువంటి రాజులు ఎలాగైతే వాళ్ళది అనేటువంటి ఒక మార్కును వదిలారో అలాగే ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు సాంఘిక అంశాలు తీసుకుంటే అందులో విజయనగరంలో ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే మతం విషయంలో చూసుకుంటే కూడా అప్పటి వరకు శైవిజం బాగా ఊపు మీద ఉండింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది, మెల్లగా శైవానికి కంటే కూడా వైష్ణవానికి ప్రాధాన్యత ఏ విధంగా పెరిగింది అనేటువంటిది విజయనగర సామ్రాజ్యంలో తెలుస్తుంది మనకి. ఇలా అనేకం ప్రతి దాంట్లోని ప్రతి ఫీల్డ్లోని కూడా వీళ్ళది అనేటువంటి యూనిక్ స్టైల్ ఒకటి ఉండిందనమాట. అలాగే లిటరేచర్ తీసుకుంటే ప్రతి యొక్క రాజకుటుంబం కూడా ఒక్కొక్క భాషలో వాళ్ళ పాలన అనేటువంటిది సాగిందనమాట. ప్రధానంగా సంస్కృతం అనేటువంటిది రాజభాషగా ఉండేది. కానీ విజయనగర రాజులు సంస్కృతం, అటు కన్నడం, ఇటు తెలుగు 3 లిటరేచర్స్ని కూడా సమానంగా పోషించడం జరిగింది. ఇలా వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఇది ఉండేలాగా ముద్ర వేసుకున్నారు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు. అయితే వీళ్ళ పతనానికి దారితీసినటువంటి యుద్ధం మాత్రం రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం అంటారు దీన్నే. అలాగే చివరి దశలో చూసుకుంటే ఆరవీటి వంశానికి చెందినటువంటి శ్రీరంగరాయలు, 3వ శ్రీరంగరాయలు యొక్క పాలనతో విజయనగర సామ్రాజ్యం అంతమైపోయింది. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి రాజధాని నగరం వీరి యొక్క సామ్రాజ్యానికి సంబంధించి విజయనగరం ఇప్పుడు హంపీగా ప్రసిద్ధి చెందింది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇక ప్రతి రాజకుటుంబం గురించి తెలుసుకోవాలంటే మనకు కొన్ని ఆధారాలు కావాలి. ఒకటి శాసనపరమైన ఆధారాలు, 2 లిటరరీ వర్క్స్. ఈ 2 ఉంటాయి. ముఖ్యంగా శాసనాలు చూసుకుందాం. ఒకటి విలాస తామ్ర శాసనం, వీళ్ళ రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు తెలుస్తాయి. దీన్ని వేసింది ఎవరో మన అందరికీ తెలుసు ఆల్రెడీ, ముసునూరి ప్రోలయ నాయకుడు. ఈ విలాస తామ్ర శాసనానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఒకటి ముసునూరి వారి పరిపాలన గురించి చెప్తుంది, ఆంధ్రాలో ముస్లింల పరిపాలన గురించి చెప్తుంది, కాకతీయుల పరిపాలన అంతం ఎలా జరిగిందో విలాస తామ్ర శాసనమే చెప్తుంది. దాంతోపాటు విజయనగర సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించిందో కూడా చెప్తుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఆనాటి రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఈ విలాస తామ్ర శాసనంలో దొరుకుతాయి. అంటే కాకతీయుల ఎండింగ్, విజయనగర సామ్రాజ్యస్తుల స్టార్టింగ్ పాయింట్లు, ఈ 2 కూడా మనకి ఇందులో ఉంటాయి. ఈ మధ్యలో జరిగినటువంటి ఆంధ్రాలో పరిపాలన కూడా మనకు తెలుస్తుంది విలాస తామ్ర శాసనం ద్వారా. దీన్ని వేసింది స్వయంగా ముసునూరి ప్రోలయ నాయకుడు. నెక్స్ట్ నెల్లూరు శాసనం, దీన్ని వేసింది ఈ వంశ స్థాపకుడైనటువంటి మొదటి హరిహర రాయలు 1. దీనిలో ఆయన యొక్క పరిపాలనా కాలం గురించి తెలుస్తుంది. కాబట్టి హరిహర రాయలే మొదటి రాజుగా మనకి అర్థమవుతుందన్నమాట. అలాగే హంపి శాసనం, దీన్ని వేసింది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఒక 5 శాసనాలు వేస్తారు, అందులో హంపి శాసనం కూడా ఒకటనమాట. దీనిలో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగిన విషయాల గురించి చెప్తుందన్నమాట. అలాగే ఈ శాసనం సంస్కృతం, కన్నడ భాషలు రెండిట్లోనే రచించబడింది. బాగా గుర్తుపెట్టుకోండి, 2 భాషల్లోని కూడా రచించబడింది హంపి శాసనం. సో ఆయన పట్టాభిషేకం డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు 8వ తారీఖు 1509, 8వ నెల 8వ తారీఖు గుర్తుంటుంది కదా. 1509వ సంవత్సరంలో సింహాసనం అధిష్ఠించారు. ఇంకా బిట్రగుంట శాసనం, దీన్ని వేసింది మొదటి బుక్కరాయలు, ఆయన పరిపాలన గురించి తెలుస్తుంది. అలాగే పోరు మామిళ్ళ శాసనం, దీన్ని భాస్కర మంత్రి వేయడం జరిగింది. దీనిలో అనంతసాగరం అనే జలాశయాన్ని నిర్మించినట్లుగా చెప్పుకున్నాడు అనమాట. అలాగే మోటుపల్లి దాన శాసనం, మొదటి దేవరాయలు వేశాడు దీన్ని. మోటుపల్లి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, అక్కడ వ్యాపారం, అదొక మంచి వర్తక కేంద్రంగా వెలసిల్లింది, మంచి ఓడరేవు. కాబట్టి ఖచ్చితంగా దేశీ విదేశీ వ్యాపారాల గురించి, ఎగుమతి దిగుమతుల గురించే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోటుపల్లిలో ఎవరేసినా అదే ఉంటుంది. ఓకే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రిత శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాల్లో సంగమ, సాళువ, తులువ, ఆరవీటి 4 వంశాల వాళ్ళు కూడా వారి వారి పరిపాలనా కాలంలో
దేవస్థానం అభివృద్ధికి కొంత కృషి చేశారనమాట. ఆ విషయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాల్లో పొందుపరిచారు. ఇవి కాక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా వేసినటువంటివి 5 శాసనాలు. అందులో హంపి శాసనం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అవి కాక కొండవీటి శాసనం, అలాగే మంగళగిరి శాసనం, మరియు ఉదయగిరి శాసనం, పొట్నూరు శాసనం. ఇది గుర్తుపెట్టుకోవడానికి దీంతోపాటు హంపి శాసనం చెప్పుకున్నాం కదా ఇందాక, హంపి. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి హంపి కదా వీళ్ళ క్యాపిటల్, ఇలా గుర్తుపెట్టుకోండి. హంపి చివర కే, హంపి కే, కృష్ణదేవరాయలు వేశాడు కాబట్టి కే ఇలా పెట్టుకోండి. హంపి అంటే హంపి శాసనం, ఉదయగిరి శాసనం, మంగళగిరి శాసనం, పొట్నూరు శాసనం, కొండవీటి శాసనం. హంపి కే అని గుర్తులో కొండవీడు మంగళగిరి అంటే గుంటూరు జిల్లాలో ఉన్నాయి. సో దీనిలో ఏ విషయం గురించి చెప్తున్నారంటే కళింగ దండయాత్రకు వెళ్తాడు శ్రీకృష్ణదేవరాయలు. వెళ్తూ వెళ్తూ ఇవి దారిలో ఉన్నాయి కదా, వీటి వివరాల గురించి, కళింగ దండయాత్రకు సంబంధించిన వివరాల గురించి ఈ 2 శాసనాల్లో చెప్తాడు. అలాగే ఉదయగిరి పొట్నూరు శాసనాల్లో ఏం చెప్తాడు, కళింగ వెళ్ళిన తర్వాత గజపతుల పైన విజయనగర సేనలు ఏ విధంగా విజయాన్ని సాధించాయి అనేటువంటి అంశాన్ని ఉదయగిరి పొట్నూరు శాసనాల్లో చెప్తాడనమాట. మొత్తానికి రెండిట్లోనే కూడా కామన్గా ఉన్నది ఏంటంటే కళింగ దండయాత్ర, విజయనగర సంస్థానం విజయం, ఇదే. ఇక గ్రంథాల విషయానికి వచ్చేటప్పటికి విద్యారణ్య స్వామి దగ్గరుండి ఆయనే కదా సంస్థానాన్ని స్థాపింపజేశాడు. ఆయనే కాబట్టి ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో విజయనగర రాజ్యం అనేటువంటిది ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అప్పటి కాలమాన పరిస్థితులు ఎలా అనుకూలించాయి, ఎలా విజయనగర సామ్రాజ్యానికి దారి తీశాయి నిర్మాణానికి అనేటువంటి విషయాల్ని విద్యారణ్య స్వామి స్వయంగా ఆయన రచించినటువంటి విద్యారణ్య కాలజ్ఞానం అనేటువంటి బుక్లో చెప్పడం జరిగిందనమాట. కాలజ్ఞానం అనగానే ఓన్లీ బ్రహ్మం గారే రచించింది కాదు, చాలామంది రచించారు. అందులో విద్యారణ్య స్వామి కాలజ్ఞానం ఒకటి. అలాగే మధుర విజయం. అప్పటి నుంచి మనం ఏది ముసునూరు నాయకరాజులు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ తెలుస్తుందంటే గంగాదేవి రచించిన మధుర విజయం, గంగాదేవి రచించిన మధుర విజయం అని చాలా 2-3 సార్లు వచ్చినాయి మనకి, ఇది కాకతీయ అనంతర యుగంలో. ఇంతకీ ఆ గంగాదేవి ఎవరు అంటే మొదటి బుక్కరాయలు కొడుకైనటువంటి కంపరాయల యొక్క భార్య, అంటే మొదటి బుక్కరాయలకి కోడలు అవుతుందన్నమాట ఈ గంగాదేవి గారు. సో ఈవిడేం చెప్తుంది, చెంపరాయుడు అనేటువంటి తొండై మండలాన్ని పరిపాలించేటువంటి పాలకుడిని ఓడించి విజయనగర సేనలు కంచి వరకు లేదా మధురై వరకు ఏ విధంగా జయించాయి, ఏ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరించాయి అనేటువంటిది చెప్తుంది. అందుకే దాని పేరు మధురా విజయం అనమాట. నెక్స్ట్ గంగాదాస ప్రతాప విలాసం. దీనిని రచించింది స్వయంగా రాజనాథ డిండిముడు, గౌడ డిండింబట్టు అని కూడా అంటుంటారు ఈయన్ని. ఈయన సాళు నరసింహరాయల యొక్క ఆస్థాన కవి అనమాట. విజయనగర సామ్రాజ్యంలో ఎంతోమంది అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు. తెలుగు కవుల పేర్లు చెప్పండి అంటే ముఖ్యంగా చెప్పుకొచ్చేటువంటి లిస్టుల్లో విజయనగర సామ్రాజ్య కవుల లిస్టే వస్తుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే వికట కవి తెనాలి రామకృష్ణుడు, మన అల్లసాని పెద్దన కావచ్చు, మాదయ్య గారు మల్లన కావచ్చు, పింగళ సూరన్ కావచ్చు, ఇలా విజయనగర సామ్రాజ్య కవులే మనకి నోట్లోంచి వచ్చే ఫస్ట్ లిస్ట్గా ఉంటారు జనరల్గా. ఎందుకంటే వారి రచనలు మనకు అంత చేరువుగా ఉంటాయి కాబట్టి. సో అటువంటి వాళ్ళలో ఈ రాజనాథ డిండిముడు కూడా అటువంటి వాడు, చాలా గొప్ప కవి అనమాట. సో ఈ కవిని ఓడించాలి అనేటువంటిది ఒక చిరకాల కోరికగా ఉండేది శ్రీనాథుడికి. ఎట్టకేలకు ఆ కోరికని నెరవేర్చుకున్నాడు కూడా. ఈ రాజనాథ డిండిముడిని ఓడించి ఆయన కంచు డక్కను పగలగొట్టి గండపెండేరాన్ని తొడిగించుకున్నాడు ఆయన. సో ఆ ఘనత శ్రీనాథుడికే దక్కింది, అందుకే ఆయన్ని కవి సార్వభౌముడు అంటారు. సో ఈ బుక్ విషయానికి వస్తే గంగాదాస ప్రతాప విలాసం సాళు నరసింహరాయల యొక్క ఆస్థాన కవి కాబట్టి వాళ్ళ రాజుగారు అయినటువంటి నరసింహరాయలు గారి యొక్క విజయాలన్నింటినీ వర్ణించాడనమాట ఈయన. మరొక ముఖ్యమైన గ్రంథం జైమిని భారతం. దీన్ని రచించింది పిల్లలమర్రి పినవీరభద్రకవి. ఇది కూడా సాళు వంశం యొక్క చరిత్రనే, దానికి సంబంధించినటువంటి వివరాలనే తెలియజేస్తుంది అనమాట మనకి. దీనిలో వాణి నా రాణి అని చెప్పి పలికాడంటే ఈ గ్రంథంలో ఆయన. ఈ గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్నది కూడా సాళు నరసింహరాయలే.
అక్కడ గౌడ డిండిమ భట్టు రచించింది సాలూరు నరసింహరాయల గురించి. ఇక్కడ జైమిని భారతాన్ని కూడా సాలూరు నరసింహరాయలకి అంకితం ఇచ్చారు. అలాగే సాలు వంశ చరిత్ర అంతా కూడా మనకి జైమిని భారతంలో ఉంది. ఆచార్య సూక్తి ముక్తావళి దీన్ని రచించింది నంబూరి కేశవాచార్యులు. దీనిలో శ్రీరంగం గుడి ఉంది కదా, రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ని ముస్లిం సేనలు ఎలా దోచుకున్నాయి అనేటువంటి అంశాల గురించి తెలుపుతుందన్నమాట ఆచార్య సూక్తి ముక్తావళి. ఇంకొకటి అసలైంది క్రీడాభిరామం. మనం అప్పటి నుంచి క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడని కాకతీయుల టైం నుంచి కూడా చెప్తున్నాం. అప్పటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందని చెప్పి. నిజానికి ఆ వినుకొండ వల్లభరాయలు అనేటువంటి ఆయన వల్లభరాయలు గారు ఈ దేవరాయలు రెండవ దేవరాయల కాలంలో వినుకొండ అనేటువంటి ప్రాంతానికి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండకి గవర్నర్గా పనిచేసేవాడు అనమాట ఈయన. సో అందుకని ఆ ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి ఆయనకి వినుకొండ వల్లభరాయుడు అని పేరు వచ్చింది. సో ఆయన రచించినటువంటి బుక్కే క్రీడాభిరామం. ఇది తొలి సంగమ వంశస్థుల యొక్క ఆస్థానంలో ఈ క్రీడాభిరామం రచించిన వినుకొండ వల్లభరాయుడు గారి యొక్క పూర్వీకులు అంటే వాళ్ళ తండ్రులు తాతలు తొలి సంగముల దగ్గర పనిచేశారు, వాళ్ళ రాజకొలువుల్లో పనిచేసినట్లు ఈ క్రీడాభిరామం ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వరాహ పురాణం. దీన్ని రచించింది నంది మల్లయ్య మరియు గంట సింగన. ఈ వీరినే తొలి తెలుగు జంట కవులు అంటారు. ఇద్దరు కలిపి రచిస్తే వారిని జంట కవులు అంటారు. అలా తెలుగులో రచించినటువంటి తొలి జంట కవులుగా నంది మల్లయ్య గంట సింగన ప్రసిద్ధికెక్కారనమాట. వీరు వరాహ పురాణాన్ని తుళువ నరసింహరాయలకి అంకితం ఇచ్చారు. తుళువ నరసింహరాయలకి అంకితం ఇచ్చారు. దీనిలో మొత్తం తుళువ వంశ వివరాలు ఉంటాయి. అలాగే ఆముక్తమాల్యద ఎవరు రచించారో పేరు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, ఎస్కేడిఆర్ శ్రీకృష్ణదేవరాయలు. దీనికి మరొక పేరు ఏంటంటే ఆముక్తమాల్యదకి విష్ణు చిత్తీయం. ఈయన ఎక్కడ రచించాడు? శ్రీకాకుళంలో. శ్రీకాకుళం అంటే మన శ్రీకాకుళం జిల్లా కాదు, విజయవాడ దగ్గరలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక శ్రీకాకుళం అనేటువంటి ప్లేస్ ఉంది. అక్కడ ఆంధ్ర మహావిష్ణు గుడి ఉంది, పురాతనమైంది. ఆ ఆంధ్ర మహావిష్ణువునే కొన్ని పురాణాలు శాస్త్రాలు మనకి శాతవాహనుల వంశస్థాపకుడైనటువంటి శ్రీముఖుడు లేదా శాలివాహనుడు అని కూడా చెప్తూ ఉంటారనమాట. అతనే మూలపురుషుడు అయ్యి ఉండొచ్చు, అందుకనే అతను ఆంధ్ర మహావిష్ణువుగా అక్కడ విగ్రహం ప్రతిష్ఠించేశారు అని చెప్తారు. వాటెవర్ ఎవరైనప్పటికీ ఒకవేళ నిజంగానే ఆంధ్రుల తొలి స్థాపకుడు కావచ్చు లేదా నిజంగానే విష్ణుమూర్తి అవతారమే కావచ్చు. మొత్తానికి ఆ గుడి అయితే ఆంధ్ర మహావిష్ణువు గుడి శ్రీకాకుళంలో ఉంది. ఆ గుడిలో కూర్చుని రాసి ఆ దేవుడికే అంకితం ఇచ్చాడనమాట ఆముక్తమాల్యదని ఆయన. దీనికి అవతారికలోనే చెప్తాడు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆంధ్ర మహావిష్ణువే ఆయనకి స్వయంగా కల్లో కనిపించి ఈ పుస్తకం రచించమని అడిగారు అని చెప్తారనమాట. ఈ పుస్తకంలోనే ప్రసిద్ధ కోట్ అయినటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక కొటేషన్ ఉంటుంది, అందరికీ ఇష్టమైనది అది తెలుగు వారికి. సో అది రచించింది కూడా ఆముక్తమాల్యదలోనే. నెక్స్ట్ వసుచరిత్ర. దీనిని రచించింది రామరాజభూషణుడు. ఇది కూడా తెలుగులో రచించబడింది అనమాట. సదాశివరాయలు కాలంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి అనేటువంటి విషయాలకు అర్థం పడుతుంది వసుచరిత్ర. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ బుక్స్ విషయానికి వచ్చేటప్పటికి కృష్ణరాయ విజయం. దీనిని రచించింది దోర్జటి, తెలుగులో రచించారు. ఇవన్నీ తెలుగువే. ఇక్కడ ఒక్కటి మాత్రమే కన్నడ బుక్ ఉంది, కుమార రమణ చరిత్ర అనేటువంటిది. ఈ కృష్ణరాయ విజయంలో మనకి కృష్ణదేవరాయలు యొక్క అప్పాజీ తెలుసు కదా, సాళు తిమ్మరస్ అంటారు. మీరు శ్రీకృష్ణదేవరాయలు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. సో తిమ్మరసు చాలా నమ్మకస్తుడు అనమాట. నమ్మకస్తుడు అన్నటువంటి ప్రధానమంత్రి శ్రీకృష్ణదేవరాయలకి చిన్నప్పటి నుంచి పెంచుతాడు, తిమ్మరసే పెంచుతాడు దగ్గరుండి కృష్ణదేవరాయలని. అయితే అనుకోని సంఘటన వల్ల అతని కృష్ణదేవరాయలు అనుమానించడం, కళ్ళు పీకించేయడం, దీని ద్వారా ఆయన అనారోగ్యం పాలై చనిపోవడం, అతన్ని బంధించినందుకు బాధపడి శ్రీకృష్ణదేవరాయలు బెంగ పెట్టుకుని చనిపోవడం కూడా జరుగుద్ది అనమాట. అంత బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్య. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గొప్ప బాండింగ్ అంతా కూడా కృష్ణరాయ విజయంలో వర్ణించడం జరిగింది దోర్జటి. అలాగే రాయవాచకం, దీన్ని స్థానపతి అనేటువంటి ఆయన రచించారనమాట. ఇది విజయనగర సైన్య వివరాలను తెలుపుతుంది. విజయనగరంలో ఎంత సైన్యం ఉండేది, సైనిక బలగాలు ఏ విధంగా ఉండే, వారు సాధించినటువంటి విజయాలు ఏంటనేటువంటిది రాయవాచకం ద్వారా తెలుస్తుంది.
ఇంకొకటి నాచన్ సోమనాథుడు రచించినటువంటి హరివంశం. ఈయన సంగమ వంశస్థుల యొక్క ఆదరణను అందుకున్నటువంటి కవి అనమాట నాచన సోముడు. వారు దాన ధర్మాలు కూడా చేసి నాచన సోముడికి ఒక అగ్రహారం కూడా ఇస్తారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం అవన్నీ. నెక్స్ట్ రాజశేఖర చరిత్ర, దీన్ని రచించింది మాదిగర్ మల్లన. ఇది కూడా విజయనగర రాజుల గురించి చెప్తుంది, ఎందుకంటే ఆయన కూడా వాళ్ళ ఆస్థాన కవి కాబట్టి. అలాగే కుమార రమణ చరిత్ర, ఇది ఒక కన్నడ బుక్ అనమాట. దీన్ని రచించింది ఇక్కడ తెలియదు అని పెట్టారు, కానీ యాక్చువల్గా నంజుండ అని అంటారు. నంజుండ అనేటువంటి కవి రచిస్తాడనమాట. కంపిలి రాజుల యొక్క కంపిలి రాజచరిత్రను గురించి ఇది తెలియజేస్తుంది. ఇతర రచనలు, ముఖ్యంగా విదేశీ రచనలు ఏమున్నాయో చూద్దాం. రాబర్ట్ సివెల్ రచించినటువంటి ఎ ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర అనేటువంటి బుక్ను రచించారు. దీనిలో విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి చరిత్రకు సంబంధించిన విస్తృత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి రాబర్ట్ సివెల్ రచించిన ఈ బుక్లో లభిస్తుంది అనమాట. నెలటూరి వెంకటరమణయ్య గారు, ఈయన కూడా ఇంగ్లీష్లో బుక్ని రచించడం జరిగింది. కంపిలి అండ్ విజయనగర స్టడీస్ ఇన్ ది థర్డ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర, అంటే తుళువ వంశం. థర్డ్ డైనాసిటీ అంటే తుళువ వంశం, శ్రీకృష్ణదేవరాయల వంశం. వాళ్ళ టైంలో, తుళువ వంశస్థుల టైంలో విజయనగర మరియు కంపిలి సామ్రాజ్యాలు ఏ విధంగా ఉండేవి అనేటువంటిది ఈయన రచించారనమాట, నెలటూరి వెంకటరమణయ్య గారు. అలాగే బర్జన్స్టీన్, ఈయన పీజెంట్ స్టేట్ అండ్ సొసైటీ ఇన్ మెడివల్ సౌత్ ఇండియా అనేటువంటి బుక్ని రచించాడు. బిఎన్ సేలటోర్, ఈయన సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇన్ ది విజయనగర. ఇవి ఇంగ్లీష్లో రచించినటువంటి పుస్తకాలు. ఇక విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది ఆంధ్రుల లేదా కన్నడిగుల అనేటువంటి దాని మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి. అరే ఆంధ్రాలోనే సామ్రాజ్యం స్థాపించినటువంటి శాతవాహనుల మీదే రకరకాల వాదనలు ఉన్నాయి వాళ్ళ పరిపాలనకు సంబంధించి. మరి అలాంటప్పుడు విజయనగర సామ్రాజ్యం ఏమో కర్ణాటకలో రాజధానిగా చేసుకుని అక్కడ స్థాపించబడింది. కానీ దీనిలో ఉన్నటువంటి ఆస్థాన కవులు కానీ, లేదంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల తెలుగులో రచించడం, ఇవన్నీ చూస్తే వీళ్ళు తెలుగు వాళ్ళ అనేటువంటి వాదన కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆంధ్రవాదము కన్నడవాదము రెండూ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రవాదాన్ని వినిపించినటువంటి వాళ్ళలో మనకి నెలటూరి వెంకటరమణయ్య గారు ముఖ్యంగా ఆంధ్రవాదాన్ని ప్రతిపాదించారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, థర్డ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర అనేటువంటి బుక్ రచించారని. ఈ హరిహర బుక్కరాయల సోదరులు ఇద్దరూ కూడా ఆంధ్రులే, అక్కడ నుంచి పారిపోయి కంపెనీకి వచ్చి అక్కడ ప్రభుత్వోద్యోగులుగా చేరారు అని చెప్పి ఈయన వాదం అనమాట. దీన్ని సమర్థించినటువంటి వాళ్ళు ఎవరంటే రాబర్ట్ స్యూయల్, అలాగే వెంకటరమణయ్య గారు, ఆయనే ప్రతిపాదించారు కదా, నీలకంఠ శాస్త్రి గారు, ఆర్ సుబ్రహ్మణ్యం గారు, రంగాచారి గారు, వీళ్ళంతా కూడా ఈ వాదంతో ఏకీభవించారు. కన్నడ వాదం, ఆంధ్రులు అయితే కన్నడలో స్థిరపడి అక్కడెందుకు ఉద్యోగాలు చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే ఎందుకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అని చెప్పి వాళ్ళు కన్నడిగులే అని చెప్పేసి కృష్ణస్వామి అయ్యంగారు, అలాగే కృష్ణ శాస్త్రి గారు వీళ్ళు ప్రధానంగా ప్రతిపాదించారనమాట. వీరి వాదనకి బేస్ ఏంటి అంటే, హోయసాలలో 3వ వీరబల్లాళుడు అనేటువంటి రాజే అసలు విజయనగరాన్ని స్థాపించాడు. సో అతను విజయనగరం స్థాపిస్తున్న టైంలో ఆయన రాజు ఉద్యోగులుగా, ఆయన కొలువులో ఉద్యోగులుగా హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు సోదరులు ఉద్యోగులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత హోయసాల వంశం అది అంతమైపోయిన తర్వాత ముస్లింల చేతిలో ఆ ప్రాంతాన్ని వీరు మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ గావించి అక్కడ పరిపాలన సాగించారు. కాబట్టి వీళ్ళు కన్నడిగులే అని చెప్పి వాదన అనమాట వీరిది. సో దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఫాదర్ హీరాస్, అలాగే లూయిస్ రైస్, కృష్ణస్వామి అయ్యంగార్ ఆయన ప్రతిపాదించారు కదా, అలాగే హెచ్ కృష్ణశాస్త్రి, విపి దేశాయ్, వీళ్ళంతా కూడా కర్ణాటక వాదాన్ని సమర్థించారు. ఇప్పుడు వంశాలలోకి పరిపాలనలోకి వచ్చేస్తే మొదటగా సంగమ వంశం. ఈ సంగమ వంశాన్ని 1336లో హరిహర రాయలు, బుక్కరాయలు సోదరులు స్థాపించడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. వీరు విద్యారణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులతో హిందూ మతంలోకి మారి ఆ ప్రాంతంలోనే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. వీరు కురుబ అనేటువంటి తెగకు చెందినటువంటి వాళ్ళు. ఈ వంశం యొక్క మూల పురుషుడు సంగముడు, వీళ్ళకి ఫోర్ ఫాదర్ అనమాట. సో ఆ సంగముడి పేరు మీదే వంశానికి సంగమ వంశం అనేటువంటి పేరుని ఇచ్చాడనమాట వీళ్ళు. సంగముని తండ్రి మళ్ళీ బుక్కరాజు. సో అందుకని వాళ్ళ తాతగారి పేరుని తర్వాత
కొడుకులకి పెట్టుకున్నాడు అనమాట సంగముడు. ఈ విద్యారణ్య స్వామి వారి యొక్క వృత్తాంతం ప్రకారం ఏంటంటే, సంగముడు అనేటువంటి అతను మంగళ నిలయవాసి, మంగళ నిలయం అనేటువంటి ప్లేస్కి చెందినటువంటి వాడు. అతని కుమారులే ఈ హరిహర బుక్కరాయలు అని చెప్పి విద్యారణ్య కాలజ్ఞానంలో ఆయన రచించడం జరిగిందనమాట. సో అతని పేరు మీదగానే, తండ్రి పేరు మీదుగా వీళ్ళిద్దరూ సోదరులిద్దరూ సంగమ వంశం అని నామకరణం చేసి సామ్రాజ్యానికేమో విజయనగర సామ్రాజ్యం అని చెప్పి పేరు పెట్టుకుని ఓ శుభముహూర్తాన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంగమ వంశం యొక్క ప్రాముఖ్యతల విషయానికి వస్తే, మొదటగా 4 వంశస్థులు పరిపాలించినప్పటికీ కూడా అత్యధిక కాలం పరిపాలించిన వంశంగా సంగమ వంశాన్ని చెప్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఏది అని అంటే సంగమ వంశం అన్నమాట. అలాగే తొలి వంశం ఏది అని అంటే కూడా సంగమ వంశమే. స్థాపన జరిగినటువంటి వంశం ఏది అంటే కూడా సంగమ వంశమే. వీళ్ళ గురించి, వంశావళిని గురించి తెలుపుతున్నటువంటి శాసనం బిట్రగుంట శాసనం అన్నమాట. దీన్ని వేసింది మొదటి బుక్కరాయలు. పరిపాలన విషయానికి వచ్చేటప్పటికి ప్రముఖ పాలకులు దీంట్లో మొదటివాడు హరిహర రాయలు, అలాగే గొప్పవాడు 2వ దేవరాయలు అనమాట. ఇంచుమించు శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడుగా చెప్తామో అంతకంటే ముందే 2వ దేవరాయలని చాలా గొప్పవాడుగా చెప్పేవాళ్ళు అనమాట. 2వ దేవరాయలు కూడా నిజానికి శ్రీకృష్ణదేవరాయలకి ఏమాత్రం తీసుకోని విధంగా చాలా మంచి పరాక్రమ శైలి ఉన్నటువంటి వ్యక్తి అనమాట 2వ దేవరాయలు కూడా. అలాగే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు 2వ హరిహర రాయలు అనమాట ఈ వంశంలో. చివరివాడు ప్రౌఢదేవరాయలు. మొదటి హరిహర రాయలు మొదటగా అయినా 1336లో రాజ్యాన్ని స్థాపించి అప్పటి నుంచి 20 సంవత్సరాల పాటు, అంటే 1356 వరకు పరిపాలన సాగించారు. 1336 ఏప్రిల్ 18వ తారీఖున విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది విరూపాక్ష దేవుడి యొక్క సన్నిధిలో హరిహర రాయలు పట్టాభిషేకం చేసుకున్నాడు అనమాట రాజ్యస్థాపకుడిగా. అందుకని ఆయన పేరే చెప్తారు. ఈయన సంగమ వంశ చక్రవర్తుల్లో మొదటివాడు, ఎందుకంటే మొదటగా పరిపాలించాడు కాబట్టి. నెక్స్ట్ ఈయన సామ్రాజ్య విస్తరణ విషయానికి వచ్చేటప్పటికీ హరిహర రాయల టైంలోనే తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అందుకని ఆయనకి ఉన్న బిరుదు ఏంటి అంటే పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. పూర్వ అంటే ఈస్ట్, పశ్చిమ అంటే వెస్ట్. సో పూర్వ పశ్చిమ సముద్రాధిపతి, ఈస్ట్ వెస్ట్ 2 సముద్రాలకి కూడా నువ్వే రాజువి అనే ఉద్దేశంతో పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనే బిరుదు పొందాడు అనమాట. ఇక రాజధాని నిర్మాణంకి వచ్చేటప్పటికి ఈయన టైంలో రాజధాని విజయనగరం, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి హంపి. ఇది ఒక కొండ మీద ఉంటుందన్నమాట. తుంగభద్రా నదికి దక్షిణంగా సౌత్కి రామదుర్గ అనేటువంటి కొండపైన 7 శిలా ప్రాకారాలతో నిర్మితమైనటువంటి ఒక ప్రదేశమే హంపి. ఈ మొదటి హరిహర రాయలకి పరిపాలనలో సహాయం అందించినటువంటి నమ్మకస్తుడైనటువంటి మంత్రి అనంతరసు. ఈయన విజయాల విషయానికి వస్తే, మొదటగా ఈయన విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది ఇతనేనమాట. నిర్మించి 1344లో నగర ప్రవేశం చేస్తాడు విరూపాక్ష దేవాలయం నిర్మించిన తర్వాత. అలాగే అప్పటికి కర్ణాటకలో హోయసాలులు అనేటువంటి వాళ్ళు చాలా బలిష్టమైనటువంటి రాజవంశంగా చెప్తాము. అయితే హోయసాలులు 4వ బళ్ళాలుడు, ఈ పేర్లన్నీ రాజమౌళి ఇక్కడి నుంచి తీసుకొని ఉంటాడు. ఈ 4వ బళ్ళాలుని ఓడించింది ఇతని తమ్ముడైనటువంటి బుక్కరాయలు. కానీ జరిగింది ఎప్పుడు అంటే హరిహర రాయల టైంలోనే. ఆక్రమణలు ఎక్కువగా బుక్కరాయలే చేస్తున్నాడు, కానీ ఆ చేసినవన్నీ కూడా హరిహర రాయల టైం పీరియడ్లో జరిగి ఉన్నాయి. ఈయన పీరియడ్లోనే మొదటి బుక్కరాయలు ఉదయగిరి దుర్గాన్ని కూడా జయిస్తాడనమాట. అన్నగారి యొక్క ప్రోత్సాహంతో సైన్యాన్ని నడిపించి ఉదయగిరి కోటను ఆక్రమిస్తాడు. అందుకనే మొదటి బుక్కరాయలకి ఉదయగిరి దుర్గ విజేత అనేటువంటి బిరుదు కూడా ఉంది. అదంతా కూడా జరిగింది మాత్రం హరిహర రాయల టైంలోనే. ఇందాక మనం పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని 2 సముద్రాలకి అధిపతి అని చెప్పుకున్నాం. కానీ బీజాపూర్ శాసనం ఒకటి ఉంది. బీజాపూర్ శాసనం, ఈ శాసనం ప్రకారం ఈయన ఏకంగా 4 సముద్రాలకు అధిపతి అనేటువంటి ఉద్దేశంతో చతుస్సముద్రాధిపతి అని చెప్పి వ్యాఖ్యానించింది. ఏంటి? బీజాపూర్ శాసనం, బీజాపూర్ ఇన్స్క్రిప్షన్.
ఇతను పరిపాలిస్తున్నటువంటి టైంలోనే బీజాపూర్ దగ్గర మనకి బహ్మనీ సుల్తాన్లు గుల్బర్గాని కేంద్రంగా చేసుకుని బహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు హసన్ గంగు. అది ఇతని టైంలోనే జరుగుతుంది అనమాట. ఇక్కడ విజయనగరంలో హరిహర్ రాయలు, మొదటి హరిహర్ రాయలు పరిపాలిస్తాడు. అక్కడ హసన్ గంగు 1347లో బీజాపూర్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే అప్పటి నుంచి కూడా విజయనగరానికి బహ్మనీలకి పడదు. అప్పుడు మొదలవుతాయి అన్నమాట ఇతని టైంలో విజయనగర బహ్మనీ ఘర్షణలు అనేవి. ఎందుకు పడట్లేదురా బాబు అని అనుకుంటే కనుక అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే రాయచూర్ అంతర్వేది. దీన్నే కృష్ణా తుంగభద్ర అంతర్వేది అని కూడా అంటారు. కృష్ణ తుంగభద్ర, ఇది రాయచూర్ అంతర్వేది. ఇప్పటికీ పడదనుకోండి, మనకి కర్ణాటకకి అలాగే తెలంగాణకి కర్ణాటకకి కొన్ని జల వివాదాలు ఉన్నాయన్నమాట కృష్ణా తుంగభద్ర వాటర్స్ విషయాల్లోని. సో అప్పటి నుంచే ఉండే అన్నమాట ఇవి విజయనగర సామ్రాజ్యం టైం నుంచే. అప్పట్లో బహ్మనీలకి విజయనగరం వాళ్ళకి పడేది కాదనమాట ఈ రాయచూర్ అంతర్వేది గురించి. మొదటి హరిహర్ రాయల యొక్క విజయాలను గురించి తెలుపుతున్నటువంటి శాసనం ఏంటంటే భోగేపల్లి శాసనం. భోగిపల్లి కాదు, భోగేపల్లి. భోగేపల్లి శాసనం. ఇతని టైంలో జరిగినటువంటి మరొక హిస్టారికల్ మూమెంట్ ఏంటి అంటే మొరాకోకి చెందినటువంటి ఇబన్ బటూటా అనే యాత్రికుడు గురించి మనం ఇంత క్రితం కూడా అతని రచనల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇబన్ బటూటా ఇబన్ బటూటా మొరాకోకు చెందినటువంటి విదేశీ యాత్రికుడు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని మొదటి హరిహర్ రాయల టైంలోనే సందర్శించడం జరిగిందనమాట. అతని తర్వాత తమ్ముడు మొదటి బుక్కరాయల అధికారంలోకి వచ్చాడు. ఈయన 1356 నుంచి 77 వరకు, అంటే ఇంచుమించు ఈయన కూడా 21 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందనమాట అన్నగారు లాగానే. ఈయనకున్నటువంటి బిరుదులు వైదిక మార్గ ప్రవర్త, వేద మార్గ ప్రతిష్టాపక, ఆధునిక మనువు అనేటువంటిది ఈయనకున్నటువంటి బిరుదులు. ఎందుకంటే ఆ టైంలోనే ముస్లిం కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళీ రివర్సల్ చేసి హిందూ మతంలోకి మత మార్పిడులను బాగా ప్రోత్సహించాడు బుక్కరాయలు. ఈయన విజయాలు వచ్చేటప్పటికి బుక్కరాయల టైంలోనే అనవోతారెడ్డి అనేటువంటి రెడ్డి రాజును ఓడించి అహోబిళం, వినుకొండ ప్రదేశాలని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడనమాట. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి మొదటి బుక్కరాయలకి చైనా వాళ్ళతో సంబంధాలు ఉండేవి. అప్పటి చైనా రాజు మింగ్ వద్దకి 1374లోనే ఒక రాయబార బృందాన్ని మొదటి బుక్కరాయలు పంపించాడనమాట. ఈ విషయాన్ని చైనా మింగ్ వంశ చరిత్ర అనేటువంటి బుక్లో, మింగ్ వంశ చరిత్రలో మనకు తెలుస్తుంది. ఇండియా నుంచి ఇలా మొదటి బుక్కరాయలు అనేటువంటి ఆయన ఒక రాయబార బృందాన్ని చైనాకు పంపించినట్లు. ఈయన కుమారుడి పేరు కంపరాయలు. ఈ కంపరాయలు భార్య గంగాదేవి. ఇతని పరిపాలనా కాలంలో కంపరాయలు మధుర పైన దండయాత్రకు వెళ్తాడు. అప్పటికే సౌత్ ఇండియా అంతా ఢిల్లీ సుల్తానుల యొక్క పాలన కిందే ఉంది కాబట్టి మధురని పరిపాలిస్తున్నటువంటిది కూడా సుల్తాన్లే అనమాట. మధుర మీద పరిపాలన చేస్తున్నటువంటి సుల్తాన్ని ఎదిరించి మధురని కైవసం చేసుకున్నందుకు గాను అతని యొక్క విజయానికి గుర్తుగా ఆయన భార్య గంగాదేవి మధుర విజయం అనేటువంటి బుక్ని రచించారు. ఆ బుక్లోనే బుక్కరాయలకి సంబంధించినటువంటి కొన్ని విజయాలను కూడా పొందుపరచడం జరిగిందనమాట. ఈ విజయంలో యాక్చువల్గా కంపరాయలకి సహకరించినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళ సేనాధిపతి అయినటువంటి సాలోమంగు. సాలోమంగు గోపన దండనాయకుడు. ఇతని యొక్క ప్రధానమంత్రి అయినటువంటి అనంతరాయలు ఈ మన పెనుగొండ ఉంది కదా అనంతపురం దగ్గరలో, ఆ పెనుగొండ కోటని, పెనుగొండ దుర్గాన్ని నిర్మించింది ఈ అనంతరాయలు అనమాట. ఈ అనంతరాయలు మొదటి బుక్కరాయల యొక్క ప్రధానమంత్రిగా పనిచేసేటువంటి వాడు. అయితే బుక్కరాయల టైంలోనే బహ్మనీ సుల్తాన్లకి వీళ్ళకి మధ్య వైరం అనేది బాగా పెరిగిందనమాట. అయితే మొదటి బుక్కరాయలు ఇటు పక్కన మనం ముసునూరు నాయకుల్లో ఆయనకు సమకాలీకుడు కాపాయ నాయకుడు అనమాట. రెడ్డి రాజుల్లో అయితే అనపోతారెడ్డి, అనవేమారెడ్డి ఇద్దరు కూడా మొదటి బుక్కరాయలకి సమకాలీకులే. ఆ టైంలో బహ్మనీ రాజు ఎవరు అంటే మహమ్మద్ షా. మొత్తం బహ్మనీ సుల్తానుల్లోనే గొప్పవాడుగా చెప్తారు మహమ్మద్ షాని. అతను మొదటి బుక్కరాయలు సమకాలీకుడు.
అయితే బుక్కరాయులు కాపై నాయకుడు ఇద్దరూ కలిసి ఢిల్లీ సుల్తాన్ యొక్క సహాయం తీసుకుని ఈ బహమనీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి ప్రయత్నించారనమాట. సో దీనితో వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం అనేటువంటిది పెరుగుతుంది అసలు. సో ఇతని టైంలో చూసుకున్నట్లయితే ముద్గల్ యుద్ధం అనేటువంటిది ప్రధానంగా ప్రస్తావించవచ్చు. ముద్గల్ యుద్ధం ఈ ముద్గల్ యుద్ధానికి కారణం ఏంటి అంటే బహమనీ సుల్తాన్లు ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా ఇంకా వాళ్ళ అధీనంలోనే ఉన్నట్టు, అంటే చిన్న చిన్న రాజవంశాలే మిగతా వాళ్ళందరివిని, వాళ్ళంతా నిజానికి ఢిల్లీ సుల్తాన్ కింద ఉన్నట్టు, ఢిల్లీ సుల్తాన్ దయతోనే బతుకుతున్నట్టు అన్నట్టే భావించి దక్షిణ భారతదేశంలో సుల్తాన్ స్థాపన అనేటువంటిది బహమనీలే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రాజవంశంగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. సో అదే అహంకారంతో ఏం చేశారు, ఈ బహమనీల ఆస్థానంలో ఉన్నటువంటి మహమ్మద్ షా ఆస్థానంలో ఉన్నటువంటి నర్తకులు గాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పారితోషికం కావాలి అని చెప్పి విజయనగర సామ్రాజ్య కోశాగారం నుంచి పారితోషికం పంపించండి అని చెప్పి బుక్కరాయలకి ఆజ్ఞాపిస్తాడు. అతనే బుక్కరాయలకి ప్రభువులాగా ఫీల్ అయ్యి. సో బుక్కరాయలు దానికి ఊరుకోడు కదా, ఊరుకోకుండా ఈయనేం చేస్తాడు, దానికి ప్రతీకారంగా తుంగభద్ర నదిని దాటి ముద్గల్ అనే ప్రాంతం వరకు కూడా బుక్కరాయలు ఆక్రమించేస్తారనమాట. అది ఆ ముద్గల్ అనే ప్రాంతం బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సో ఎప్పుడైతే వాళ్ళ సామ్రాజ్యంలోని ఒక భాగాన్ని బుక్కరాయలు ఆక్రమించేశాడో మహమ్మద్ షా ఊరుకోడు కదా, యుద్ధానికి దిగుతాడనమాట. యుద్ధానికి దిగితే ఇందులో మహమ్మద్ షాయే ఓడిపోతాడు, బుక్కరాయలే గెలుస్తాడనమాట ఈ యుద్ధంలో. అయితే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫిరంగి దళాలను ఉపయోగించినటువంటి యుద్ధం ముద్గల్ యుద్ధంగా నిలిచిపోద్ది. ఈ యుద్ధం 1358లో జరుగుతుంది. అంటే బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్ఠించిన 2 సంవత్సరాలకే ముద్గల్ యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ ముద్గల్ యుద్ధంలో ఫిరంగి దళాన్ని ఉపయోగించింది విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కాదు, బహమనీలు ఉపయోగిస్తారనమాట. ఇతని ఆస్థానంలో కొలువై ఉన్నటువంటి ప్రముఖ పండితులు ఎవరు అంటే మొదటగా మనకి నాచన సోమన, అలాగే సాయనాచార్యులు. ఈ సాయనాచార్యులు అనేటువంటి ఆయన విద్యారణ్య స్వామి యొక్క సోదరుడు అనమాట, వేద పండితుడు ఈయన కూడా. అలాగే మాధవాచార్యులు, ఈయన్నే మధ్వాచార్యుడు అని కూడా అంటుంటారు. అలాగే నాచన సోముడికి ప్రత్యేకంగా మన బుక్కరాయలు పెంచికల్ దిన్నె అనేటువంటి ప్రాంతాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. పెంచికల్ దిన్నె. ఈయన టైంలో జైనులకి వైష్ణవులకి అనేకమైనటువంటి గొడవలు జరిగితే ఈయన జైనుల సైడ్ తీసుకుని మొత్తానికి గొడవనైతే సాల్వ్ చేసి జైనులకి వైష్ణవుల నుంచి వ్యతిరేకత అనేది రాకుండా పాపం వాళ్ళని కాపాడుతూ వచ్చాడనమాట ఈయన బుక్కరాయలు. నెక్స్ట్ రెండవ హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు కుమారుడు అనమాట. ఇతని సమకాలిక బహమనీ రాజు రెండవ మహమ్మద్ షా. మొదటి బుక్కరాయలు మొదటి మహమ్మద్ షా, రెండవ హరిహరరాయలు రెండవ మహమ్మద్ షా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇతనికి స్వయంగా ఇతను కవి పోషకుడు, మంచి కవి అవడం వల్ల ఇతని బిరుదులు వచ్చి రాజవ్యాస, రాజ పరమేశ్వర, రాజ వాల్మీకి అనేటువంటి బిరుదులు రెండవ హరిహరరాయలకు ఉండేవి. ఇతని యొక్క కుల గురువు వచ్చి దేవనాచారి. ఇతనికి 2 మంత్రులు ఉండేవాళ్ళు. ఒకరు మాధవుడు, రెండో అతను ఇరుగప్ప దండనాయకుడు. వీరిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళలో మాధవుడు గోవాని ఆక్యుపై చేస్తాడనమాట. ఆక్యుపై చేసినందుకు గాను ఆయనకి భువనైక వీరుడు అనేటువంటి బిరుదు ఉందన్నమాట. భువనైక వీరుడు, దేన్ని గోవాని ఆక్రమించినందుకు. అలాగే ఇరుగప్ప దండనాయకుడు జైనుల కోసం గనిగిట్టు అనేటువంటి ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడనమాట. అలాగే ఈయన కూడా స్వయంగా కవి ఇరుగప్ప కూడా. ఈయన నవరత్నమాల అనేటువంటి పుస్తకాన్ని కూడా రచిస్తాడు. నవరత్నమాల. అంతా బాగానే ఉంది. హరిహరరాయల టైంలో, రెండవ హరిహరరాయల టైంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి
మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలోకి కూడా ఎక్కువ కాలం పరిపాలించింది రెండవ హరిహరరాయలు. ఏది 4 వంశాలకు చెందినటువంటి రాజులందరిలోకి కూడా విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఇతనే. అలాగే సింహళ అంటే శ్రీలంక, ఈ ఏరియాని విజయనగర సామ్రాజ్యం నుంచి మొట్టమొదటగా దాని మీద దాడి చేసింది ఇతనే అనమాట, రెండవ హరిహరరాయలే. అలాగే రెండవ హరిహరరాయల టైంలోనే పాపం విజయనగరంలో తీవ్రమైనటువంటి కరువు సంభవిస్తుంది. దాన్నే దుర్గాదేవి కరువు అంటారు. దుర్గాదేవి కరువు ఇది కూడా రెండవ హరిహరరాయల టైంలోనే సంభవిస్తుంది. మరొక విషయం ఏంటి అంటే, ఇంతకుముందు మనం బుక్కరాయల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, రెడ్డి రాజుల్ని ఓడించాడు, అనపోతారెడ్డిని ఓడించాడని చెప్పుకున్నాం. అయితే ఈయన విషయానికి వచ్చేటప్పటికి కాటవేమారెడ్డి చేతిలో ఈయన ఓడిపోతాడు, హరిహరరాయలు ఓడిపోతాడు. ఓడిపోయి మనం ఇది రెడ్డి రాజులు చెప్పుకునేటప్పుడు కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇతని కూతురు హరిహరరాయల కూతురు అయినటువంటి హరిహరాంబికని కాటవేమారెడ్డికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. అక్కడ వరకు బాగానే ఉంది. విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటి వారసత్వ యుద్ధాలు, అంతర్గత కల్లోలాలు ఈ హరిహరరాయల మరణంతో వచ్చాయన్నమాట మొదటిసారిగా. అంటే నెక్స్ట్ ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించాలి ఏంటి అనే దాని మీద చాలా రకాల గొడవలు, సరైనటువంటి పాలన లేని శూన్యకాలం కొంతకాలం నడిచింది. సో ఆ టైంలో ఈయన కొడుకు ఎవరు అంటే రెండవ బుక్కరాయలు. యాక్చువల్గా అతనికి సింహాసనాన్ని ఇవ్వాల్సి ఉంది, కానీ అతన్ని తొలగించి, ఆల్రెడీ అతను ఎక్కుతాడు అనమాట, యువరాజుగా ఉన్నాడు రెండవ బుక్కరాయలు, సింహాసనం తీసుకుంటాడు, రాజ్యానికి వస్తాడు. ఆ రాజ్యానికి వచ్చిన అతన్ని తొలగించి విరూపాక్షరాయలు ఎక్కుతాడనమాట సింహాసనం. మళ్ళా తిరిగి విరూపాక్షరాయల నుంచి రెండవ బుక్కరాయలు తీసుకుంటాడు. 1404లో తీసుకుని 1406 వరకు పరిపాలిస్తాడు, కేవలం 2 సంవత్సరాలే. సో కాబట్టి ఆ 2 సంవత్సరాలే కాబట్టి అతని పాలనా కాలం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు అనమాట. అలా తిరిగి రెండవ బుక్కరాయలని తొలగించి మొదటి దేవరాయలు రాజ్య పరిపాలన అనేటువంటిది చేపడతాడనమాట 1406లో. మొదటి దేవరాయల పరిపాలన కాలంలో చాలా విశేషాలు జరిగాయి అన్నమాట. మొట్టమొదటిసారిగా ముస్లింలను తన సైన్యంలోకి తీసుకున్నటువంటి రాజు మొదటి దేవరాయలు. అలాగే ఒక ముస్లిం గోల్డ్ స్మిత్ యొక్క కూతురైనటువంటి కంసాలి యొక్క కూతురైనటువంటి నేహాల్ అనే అమ్మాయి కోసం ఇతనికి మరియు బహ్మనీ సుల్తాన్ అయినటువంటి ఫిరోజ్ షా బహ్మనీ ఇతని సమకాలిక రాజు ఫిరోజ్ షా బహ్మనీ అన్నమాట. ఈ యుద్ధం కూడా ముద్గల్ దగ్గర అయింది. ఇందాక మనం ముద్గల్ యుద్ధం అనుకున్నాం కదా, ముద్గల్ అనేటువంటి ప్రాంతంలోనే ఈ అమ్మాయి నివసిస్తూ ఉండేది, నేహాల్ అనమాట. సో ఈమె కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, నేహాల్ కోసం. సో ఈ యుద్ధంలో మొత్తానికి ముస్లిం చరిత్రకారుల ఉద్దేశంలో ముఖ్యంగా పెరిస్టా రచనల వల్ల మనకి ఈ యుద్ధంలో ఫిరోజ్ షా బహ్మనీయే గెలుస్తాడు. ఓడిపోయినటువంటి మొదటి దేవరాయలు స్వయంగా మొదటి దేవరాయల కుమార్తెనే తీసుకొచ్చి ఫిరోజ్ షాకి ఇచ్చి వివాహం చేశాడు అని. అలాగే ఈ నేహాల్ అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయిని ఫిరోజ్ షా కొడుకు అయినటువంటి హసన్ ఖాన్ వివాహం చేసుకున్నాడని చెప్పి ముస్లిం రచనల ద్వారా తెలుస్తుంది అనమాట. కానీ దీనికి అంతగా విశ్వసనీయత లేదు అనేది చాలామంది వాదన. అయితే మొదటి దేవరాయలు నిర్మాణాలకు విషయానికి వచ్చేటప్పటికి విజయనగర కోట యొక్క ప్రాకారాలని, విజయనగర సామ్రాజ్య ప్రాకారాలని కూడా బలోపేతం చేసి బురుజులన్నిటినీ కూడా మళ్ళీ ఆధునీకరించాడు అనమాట ఈయన. అలాగే తుంగభద్ర నదికి ఆనకట్టలను కట్టించాడు, డ్యామ్స్ కట్టించాడు అనమాట తుంగభద్ర నదికి. దాంతోపాటు కాలువలను కూడా తవ్వించాడు. తుంగభద్ర నది నుంచి ఊర్లలోకి ఆ నీళ్లు మళ్లించేందుకు కాలువల నిర్మాణాన్ని కూడా విజయనగరం అంతా కూడా చేయించాడు. ఈయన పరిపాలనా కాలంలోనే నికోలా కాంటి అనేటువంటి ఇటలీ అనమాట, ఇటలీ యాత్రికుడు ఈయన ఆస్థానాన్ని సందర్శిస్తాడు. ఈ మొదటి దేవరాయలకే 2 పేర్లు ఉన్నాయి, మరొక 2 పేర్లు. ఒకటి ప్రతాపదేవరాయలు, రెండోది ప్రౌఢదేవరాయలు.
చాలాసార్లు క్వశ్చన్స్లో అడిగేటప్పుడు మొదటి దేవరాయలు అనేది చాలా తక్కువ సందర్భాల్లో అడుగుతారు. ప్రౌఢదేవరాయలు అని మెన్షన్ చేస్తూనే ఎక్కువగా అడుగుతుంటారనమాట క్వశ్చన్స్లో. ఆ ప్రౌఢదేవరాయలు అంటే మొదటి దేవరాయలే. ఈయన ఆస్థాన విషయానికి వస్తే ఈయన గొప్ప సాహిత్య పోషకుడు అనమాట. ఈయన ఆస్థానంలోనే గౌడ డిండిమ భట్టు ఉండేవాడు. గిరినాథ డిండిమ భట్టు అనమాట ఆయన పేరు. అలాగే ఈయనకి మంత్రిగా చామన దండనాయకుడు అనేటువంటి వాడు ఉండేవాడు. మంత్రి చామన మంత్రి అంటాము. చామన దండనాయకుడు. అలాగే ఈయన ఈ నిర్మాణాలు బురుజులు ఇవన్నీ ఆధునీకరించాడని చెప్పాం కదా. సో ఈయనకి ఆస్థాన శిల్పి ఉండేవాడు అనమాట, ఆర్కిటెక్ట్. ఆయనే జక్కనాచార్యులు. జక్కన చెక్కిన శిల్పంలా అని వర్ణిస్తూ ఉంటారు గమ్మున ఎవరినన్నా వర్ణించేటప్పుడు, జక్కన శిల్పంలా అని. ఆ జక్కన ఈయనే అనమాట. ఆ తర్వాత పరిపాలనకు వచ్చింది రెండవ దేవరాయలు. ఈ సంగమ వంశంలోనే గొప్పవాడిగా రెండవ దేవరాయలని చెప్తారనమాట. ఈయన యొక్క విజయాల గురించి చూసుకున్నట్లయితే రెడ్డి రాజ్యం మొత్తాన్ని కూడా ఆక్రమించేసి దాన్ని ఇతని యొక్క సామంత రాజ్యంగా చేసుకున్నాడు. అదేవిధంగా మొట్టమొదటగా శ్రీలంక నుంచి పన్ను వసూలు చేసినటువంటి విజయనగర రాజుగా కూడా ఆయన ప్రసిద్ధి చెందాడు. అందులో కూడా ఆయనకి బాగా నమ్మిన బంటులు ఇద్దరు ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయన మల్లప్ప వడయార్. ఈ వడయార్ పేర్లు మీరు వినుంటారు. చిక్కకృష్ణ వడయార్, చిక్కరాజకృష్ణ వడయార్ ఇవి ఉంటాయి. వడయార్ డైనాసిటీ కూడా టిప్పు సుల్తాను వీళ్ళకి విజయనగర వాళ్ళకి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ వడయార్ ఫ్యామిలీ మైసూర్ ఆ ఏరియాలో పరిపాలన సాగించారు. నెక్స్ట్ లక్కన్న దండనాయకుడు. వీళ్ళిద్దరూ బాగా నమ్మిన బంటులుగా ఉండేవారు. వీళ్ళలో ఈ లక్కన్న దండనాయకుడు అనే అతను శ్రీలంకను మొత్తాన్ని కూడా ఆక్రమించి శ్రీలంకతో పాటు కేరళని క్విలద్ అనేవాళ్ళు, క్విలద్. సో దీన్ని కూడా ఆక్రమించి శ్రీలంక నుంచి పన్ను వసూలు చేశాడనమాట. సో అందుకనే ఈయనకి లక్కన దక్షిణ సముద్రాధీశ్వర అనేటువంటి బిరుదు ఉందన్నమాట. దక్షిణ సముద్రం అంటే మన హిందూ మహాసముద్రం. సో దాన్ని ఆక్రమించాడు అన్న ఉద్దేశంతో ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన టైంలో కూడా ఇద్దరు విదేశీ యాత్రికులు వచ్చారు. ఒకరు మొదటి దేవరాయల టైంలో వచ్చినటువంటి ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి, రెండో ఆయన పర్షియా నుంచి వచ్చినటువంటి అబ్దుల్ రజాక్. వీళ్ళిద్దరూ కూడా రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించారనమాట. ఈయన రెండవ దేవరాయలు ప్రత్యేకంగా అంతరంగిక సమావేశ మందిరాన్ని ముత్యాలశాల అనేటువంటి పేరుతో పిలిచేవారు. ముత్యాలశాల. అయితే మనకి ఈయన గురించి అన్నా అడుగుతాడు, ఈ ముత్యాలశాల గురించి అన్నా, లేదంటే శ్రీకృష్ణదేవరాయల భువన విజయం గురించి అన్నా అడుగుతారనమాట. ఈయనకు కూడా మన గౌడ డిండిమ భట్టు ఆస్థాన కవిగానే ఉండేవారు. మొదటి దేవరాయలకు ఉన్నట్టే ఈయనకు కూడా ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతని టైంలోనే మన ఆంధ్ర నుంచి ఇక్కడ నుంచి శ్రీనాథుడు వెళ్ళి గౌడ డిండిమ భట్టు యొక్క కంచుగట్టని పగలగొడతాను, కంచుడంకను పగలగొడతానని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్ళి మొత్తానికి అన్నట్టుగానే సాధించుకొని గౌడ డిండిమ భట్టుని వాదనలో ఓడిస్తాడనమాట. పాండిత్య వాదన అంటే సో పాండిత్య డిబేట్లో ఓడిస్తాడనమాట. సో ఓడించినందుకు గాను కవి సార్వభౌమ అనేటువంటి బిరుదుని ఈ శ్రీనాథుడికి ఇచ్చింది రెండవ దేవరాయలే. ఆ సందర్భంగానే ఆయనకు ఆ బిరుదు లభించిందనమాట. ఇది మాత్రమే కాదు, ఆయన చేత కనకాభిషేకం, బంగారు అభిషేకం చేయించుకున్నటువంటి ఘనత కూడా శ్రీనాథుడికే దక్కింది. అయితే మనం యాత్రికుల విషయానికి వస్తే అబ్దుల్ రజాక్ పర్షియా నుంచి ఫస్ట్ టైం ఇటు వచ్చారు కదా. ఆయనను పంపించినటువంటి పర్షియా రాజు షారుఖ్ అని పేరు గుర్తుపెట్టుకోండి, షారుఖ్. ఈయన వచ్చి చూసి ఇక్కడ ఉన్నవి మా రాజుగారికి చెప్పాలి కదా ఏమేమి ఉన్నాయి అనేసి, ఏమేమి ఉన్నాయి ఆయన ఏమేమి చూశాడు అనేటువంటి విషయాలకు వస్తే, విజయనగరంలో వజ్ర వైడూర్యాలు బజార్లో రాసులు పోసి అమ్మేస్తున్నారో, వీళ్ళకి అసలు మెయిన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడం కోసం 300కు పైగా ఓడరేవులు పోర్ట్స్ ఉన్నాయని చెప్పాడు. అలాగే ఈ రెండో దేవరాయల టైంలో వచ్చాడు కదా, ఈయనకి 16,000 మంది భార్యలు ఉన్నారు అని కూడా చెప్పి రాశాడనమాట. ఇది కొంచెం ఓవర్. ఆయన ఏదో మాట వరుసగా రాజుగారిని కదా అని ఊరందరికీ తండ్రి లాంటి నన్ను ఉంటాడు, అది పట్టుకుని నేను 16,000 మంది భార్యలు ఉన్నారని చెప్పి రాశారు. యాక్చువల్గా అవన్నీ వాస్తవాలు కాదు. ఆ వజ్ర వైడూర్యాలు అమ్మేసిన విషయం మాత్రం వాస్తవమే, ఎందుకంటే మనోళ్ళు కూడా రాశారు కాబట్టి.
ఇక ఈయన సాహిత్య పోషణకు వస్తే రెండవ దేవరాయలు స్వయంగా అతనే ఒక కవి. ఈయన సంస్కృతంలో రచించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. మహానాటక సుధానిధి, వృత్తి. మహానాటక సుధానిధి, ఇంకొకటి వృత్తి. వృత్తి అంటే ఇక్కడ మీనింగ్ ఆక్యుపేషన్ అర్థం కాదు. ఒక పద్యాన్ని కట్టడానికి, ఒక పద్యాన్ని తయారు చేయడానికి వాడేటువంటి ఈ పదజాలం ఎప్పుడు ఎక్కడ ఏది వాడాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కొన్ని రకాలు వాడతారు. పాకం, రీతి, వృత్తి, గుణం ఇలాంటివి అన్నమాట. అంటే అది మీడియంగా ఉండాలా, లేకపోతే లైట్గా అందరికి అర్థమయ్యేలా ఉండాలా, పండితులకి మాత్రమే అర్థమయ్యేలా ప్రౌఢంగా ఉండాలా, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఆ వృత్తి అనమాట ఇది, అలంకార శాస్త్రానికి సంబంధించింది. ఈయన విజయనగరంలో విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది కూడా రెండవ దేవరాయలే. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించాడనమాట. ఈయన ఆస్థానంలో కన్నడ కవులు, ప్రముఖ కన్నడ కవులు ఎవరయ్యా అంటే, ఒకటి జక్కనాచార్యుడు, 2 చామరసు. చామరసు కూడా కన్నడలో గొప్ప కవి అనమాట, చామరసు. అలాగే జక్కనాచార్యుడు. ఇందాక మనం మొదటి దేవరాయలు మొట్టమొదటిసారిగా ముస్లిం సైన్యాన్ని చేర్చుకున్నాడని చెప్పాం. కానీ రెండవ దేవరాయలకు ఉన్న ఘనత ఏంటంటే, అత్యధిక సంఖ్యలో ముస్లిం సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి ఘనత రెండవ దేవరాయలకి దక్కిందనమాట. ప్రారంభించింది మొదటి దేవరాయలే, కానీ ఎక్కువ ముస్లిం సైన్యాన్ని తన సైన్యంలో చేర్చుకున్నటువంటి ఘనత రెండవ దేవరాయలకి దక్కింది. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటివి ఆస్కారం ఉన్నాయి, ట్విస్ట్ పెట్టి అడగడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. ఇవే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రారంభించిన ఆయన మొదటి దేవరాయలు, ఎక్కువ మందిని పోషించిన ఆయన రెండవ దేవరాయలు. అది మాత్రమే కాదు, ఆయన ఆస్థానంలో ఇతర హిందూ పురాణాలతో పాటుగా ఖురాన్ యొక్క ప్రతిని కూడా పెట్టుకుని దాన్ని కూడా గౌరవిస్తూ, ఖురాన్లో చెప్పినటువంటి మంచి మాటలను కూడా ఆచరిస్తూ పరిపాలన సాగించినటువంటి వాడు కూడా రెండవ దేవరాయలు. ఇక ఈయన బిరుదుల విషయానికి వస్తే, అసలు యాక్చువల్గా ప్రౌఢదేవరాయలు అనేటువంటి బిరుదు, ప్రౌఢదేవరాయలు ఈ బిరుదు రెండవ దేవరాయలకు ఉందని చెప్పి ఎక్కువ రచనలు చెప్తున్నాయి అన్నమాట. కానీ కొన్ని శాసనాధారాలను బట్టి చూస్తేనేమో అది మొదటి దేవరాయలకు ఉంది. కానీ ఎక్కువ రచనల ఆధారంగానే, వాటి ఆధారంగానే చూస్తే మాత్రం ప్రౌఢ దేవరాయలని రెండవ దేవరాయలని అంటారని చెప్పి కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. అలాగే గజబేటకార అంటే ఏనుగుల్ని వేటాడేవాడు అనే ఉద్దేశంతో గజబేటకార. బేటకార అంటే వేటగాడ అని అర్థం, అంతే. ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేసే పదాలన్నిటికీ కన్నడలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళు హా ఒకటి, బా ఒకటి, ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. హా ఇలాంటి పదాలు. అలాగే హజార్ దేవాలయాన్ని, విఠల స్వామి దేవాలయాన్ని కూడా ప్రారంభించాడు, బట్ ఈయన పూర్తి చేయలేదన్నమాట ఈయన టైంలో. ఇది రెండవ దేవరాయలకి సంబంధించినటువంటి విషయం. ఈయన తర్వాత మెల్లగా సంగమ వంశం పతనావస్థకి రావడం ప్రారంభించింది. రెండవ దేవరాయల తర్వాత వచ్చినటువంటి అతను మల్లికార్జునరాయలు. ఈయన అంత శక్తి సామర్థ్యాలు లేనటువంటి బలహీనమైనటువంటి రాజు అవ్వడం వల్ల ఆల్రెడీ వీళ్ళకి ఆజన్మ శత్రువులుగా ఎవరున్నారు, ఒకటి ఇటువైపు ఏమో బహమనీలు వెస్ట్ వైపు, ఇటు సైడ్ ఏమో తూర్పు వైపు గజపతులు, ఎక్కడ ఒరిస్సా నుంచి. సో ఇద్దరు కూడా ఇదే అదనుగా చూసుకొని ఒకేసారి దండెత్తుతారనమాట ఈయన పరిపాలనా కాలంలో. సో ఈ దండెత్తిన విషయాన్ని మనకి గంగాధరుడు రచించినటువంటి గంగాదాస ప్రతాప విలాస నాటకం అనేటువంటి దాంట్లో ఈ దండెత్తడం, ఏ విధంగా విజయనగరం మీదకి విరుచుకుపడ్డారు ఈ 2 కుటుంబాల వాళ్ళు అనేటువంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి మనకి. సో ఈయన గురించి ఇంకెంతకన్నా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదనమాట మల్లికార్జునరాయల గురించి. నెక్స్ట్ రెండవ విరూపాక్ష రాయలు. ఈయన ఎవరు అంటే మన మల్లికార్జునరాయలు యొక్క బాబాయ్ కొడుకు అనమాట. ఆయన బాబాయ్ ప్రతాపదేవరాయలు. ఆ ప్రతాపదేవరాయల యొక్క కొడుకే రెండవ విరూపాక్షరాయలు. ఈ బయటోడి చేతిలో చచ్చిపోవడం ఎందుకు రాబాయ్, మనమే చంపేద్దాం ఇన్ని, ఈడు ఎలాగో పరిపాలన ముందుకి సాగనివ్వట్లేదు, సింహాసనం తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు, మనమే వధించేద్దామని చెప్పి బాబాయ్ కొడుకు విరూపాక్ష వేసేసి మొత్తానికి సింహాసనం అధిష్ఠిస్తాడు. అయితే ఈ ప్రపంచ యాత్రికుడైనటువంటి న్యూనిజ్ రచనల ప్రకారం ఏంటి అంటే, ఇతను అసలు వ్యసనపరుడని, తాగుబోతని, అమ్మాయిల
ఇది ఉందని చెప్పి స్త్రీలోలుడు అని చెప్పి కూడా మ్యూనిస్ రాయడం జరిగిందనమాట. ఇతని పరిపాలనా కాలంలోనే సాళువ నరసింహరాయలు చంద్రగిరి ప్రాంతానికి, ఇది మన చిత్తూరు దగ్గర ఉన్నటువంటి చంద్రగిరి అనేటువంటి ప్రాంతానికి సాళువ నరసింహరాయలు అధికారి అవుతాడనమాట, సామంత ప్రభువుగా అవుతాడు. అతని దగ్గర మళ్ళీ సేనానిగా తుళువ నరసనాయకుడు చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి వీళ్ళ కనెక్షను, సంగం వంశం, అతని కింద సామంతులు సాళువ వంశం, ఇక్కడ ఆంధ్రాలో చంద్రగిరి. ఈ సాళువ వంశస్థుల కింద సేనాని కింద తుళువ వంశస్థులు చేసేవాళ్ళు, తుళువ నరసనాయకులు. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ వంశస్థులు ఎలా పరిపాలనకు వచ్చారు అన్నదానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. సో ఇంకా ఈ రెండో విరూపాక్షదేవరాయల వ్యసనాలకి విసుగెత్తిపోయి స్వయంగా అతని కొడుకే పితృహత్య చేస్తాడనమాట. పితృహత్య చేసి విరూపాక్షరాయల్ని చంపేస్తాడు. సో ఇతని కొడుకునే రెండవ ప్రౌఢరాయలు అని అంటారనమాట. పోనీ వచ్చినోడు ఏమన్నా గొప్పగా పరిపాలించాడా అంటేని తండ్రి కంటే ఎక్కువ వ్యసనపరుడు మన రెండవ ప్రౌఢరాయలు అనమాట. సరిపోయారు ఇద్దరుని. సో అప్పుడు ఇంకేం చేశారు, వీళ్ళ పరిపాలన బాబోయ్, తండ్రి కొడుకులు వీళ్ళంతా ఫ్యామిలీ ఇలాగే ఉన్నారా బాబు అని చెప్పి ఇంక మనమే రంగంలోకి దిగాలనేసి తుళువ నరసనాయకుని విజయనగరం మీదకి దండెత్తించి పంపించి సాళువ నరసింహరాయలు మొత్తానికి విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. అందుకనే సాళువ నరసింహరాయల్ని విజయనగర సామ్రాజ్య చరిత్రలోనే దురాక్రమదారుడు అని చెప్పి చరిత్రకారులు వర్ణించారు. మరి ఎందుకంటే వాళ్ళ కింద సామంతులుగా ఉండి ఏదో పొంచి ఉండి ఒకేసారి కాటు వేసినట్టుగా చేశాడు అని చెప్పి కొంతమంది అంటుంటారు. బట్ ఏంటంటే ఎక్కడో చోట చెడుకు అనేదానికి అంతం జరగాలి కాబట్టి, లేదంటే ప్రజలను పరిపాలించేవాడు సరిగ్గా లేకపోతే పరిపాలన అనేది సరిగ్గా సాగదు కాబట్టి ఈయన తోటి సామంతులు వాళ్ళని అందరినీ కూడగట్టుకొని, ఎలా అంటే ఒకప్పుడు ఇలాంటి సన్నివేశమే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిందనమాట. ఎన్టీఆర్ గారి పరిపాలనలో ఇలాంటి ఘటన ఒకటి జరగడం, పరిపాలన ఎన్టీఆర్ గారి చేతిలోని చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి మారడం లాంటివి జరిగాయి కదా. సో ఇప్పుడు ఒక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిపాలనతో మిగిలిన వాళ్ళు ఏకీభవించకపోతే ఇటువంటి తిరుగుబాటు దాడులు అనేవి వస్తాయి. సో వీళ్ళు ఎక్కువ మంది మెజారిటీ కూడగట్టుకుని ఈ ప్రౌఢరాయల్ని దించేయడం జరిగింది. సో దీంతో విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశం యొక్క చరిత్ర అనేది ముగిసి సాళువ వంశ అభ్యుదయం మొదలైంది. సో ఇప్పుడు ఒక్కసారి సంగం వంశం యొక్క ఓవర్వ్యూ మళ్ళీ చూద్దాము. వాస్తుశిల్పం విషయానికి వచ్చేటప్పటికి విరూపాక్ష దేవాలయం, విఠల స్వామి ఆలయం, హజార్ రామాలయం వంటి ప్రముఖమైనటువంటి అద్భుతమైన ఆలయాలు సంగం వంశస్థులే నిర్మాణం తలపెట్టారు. రెండోది సాహిత్యం విషయానికి వస్తే తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలు మూడిట్లోని కూడా మంచి మంచి రచనలు చేశారు. స్వయంగా రెండో దేవరాయలు స్వయంగా కవి అనమాట. ఈయన టైంలోనే శ్రీనాథుడు గౌడరి నింబంటు మధ్య ఏదైతే వాగ్వాదం నడిచిందో దీనిలో శ్రీనాథుడు గెలవడం, ఆయనకి కవి సార్వభౌమ అనే బిరుదు రావడం, ఇవన్నీ కూడా సంగం వంశస్థుల టైంలోనే జరిగాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే వాణిజ్యం, వ్యవసాయ అభివృద్ధి రెండూ కూడా అభివృద్ధి చెందాయి. విదేశీ వర్తకాలు కూడా జరిగాయి. దాంతోపాటు మొదటిసారిగా ముస్లింలను సైనికుల్లో చేర్చుకున్నటువంటి వంశము సంగం వంశమే. మన సింహళం శ్రీలంక నుంచి పన్ను వసూలు చేసినటువంటి వంశము సంగం వంశమే. 3 సముద్రాల యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసినటువంటి ఘనత కూడా సంగం వంశస్థులకే దక్కిందనమాట. ఇక విదేశీ యాత్రికుల విషయానికి వస్తే మొరాకో నుంచి ఇబన్ బటూటా, ఇటు అబ్దుల్ రజాక్ పర్షియా నుంచి వచ్చాడు. అలాగే ఇటలీ నుంచి నికోలా కాంటి, 3 విదేశీ చరిత్రకారులు సంగం వంశస్థుల టైంలోనే రావడం జరిగింది. అందులో 2 రెండవ దేవరాయల టైంలో, నికోలా కాంటి, అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల టైంలో, మొదటి హరిహర రాయల టైంలోనేమో మనకి ఇబన్ బటూటా. సాళువ వంశం విజయనగరాన్ని పరిపాలించినటువంటి రెండవ రాజవంశం. 1485 నుంచి 1505 వరకు వీరు పరిపాలించడం జరిగిందనమాట. అయితే వీరి పరిపాలనా కాలం అనేది కొంచెం స్వల్పకాలంగానే చెప్పొచ్చు, 85 నుంచి 1505 వరకే. కాబట్టి ఏ విధంగా వీరు అధికారంలోకి వచ్చారు అనేటువంటి విషయం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే రెండో దేవరాయలు మరణిస్తాడో
మరణించిన తర్వాత నుంచి విజయనగర సామ్రాజ్య పాలకులందరూ కూడా బలహీనులైనటువంటి వాళ్ళు, వ్యసనపరులు రావడం జరిగింది. సో ఇదే అదనుగా తీసుకొని ఎన్నో అరాచక శక్తులు, అరాచక పరిస్థితులు ఏర్పాటయ్యాయి. సో దీనిలో భాగంగా సాళు నరసింహరాయలు ఇంక ఇదంతా ఉపేక్షించేది లేదని చెప్పి తన తోటి సామంతులందరితోని కూడగట్టుకొని తను ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తూ తన సేనానైనటువంటి తులువ నరసనాయకుల్ని విజయనగరం మీదకి పంపించి మొత్తానికి ఆక్యుపై చేశాడనమాట. ఆ విధంగా ఆ నిరసనకి తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి సాళు నరసింహరాయలే విజయనగర పగ్గాలు చేపట్టాడు. ప్రత్యేకంగా సాళువ వంశ చరిత్రను తెలుసుకునేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి మనకి. వాటిలో రాజనాథ డిండిముడు రచించినటువంటి సాళువాభ్యుదయం, అలాగే అచ్యుత రామాభ్యుదయం, అలాగే పోతరాయలు రచించినటువంటి ప్రసంగ రత్నావళి, పిల్లలమర్రి పినవీరభద్రుడు గారు రచించినటువంటి జైమిని భారతం, శృంగార శాకుంతలం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సాళువ వంశ చరిత్రను గురించి తెలుపుతున్నాయి అన్నమాట. వీటితో పాటు మనకి కావ్య రచనల విషయానికి వచ్చేటప్పటికి నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం, ఇది చిన్నప్పుడు స్కూల్లో అందరికీ ఉంటుంది, 7th 8th క్లాసుల్లో అనుకుంటా. పారిజాతాపహరణం అనేటువంటి ఒక ఇది ఉంటుంది అన్నమాట, లెసన్ ఉంటుంది. సో దాన్ని రచించింది నంది తిమ్మన. అలాగే తిరుమలాంబ రచించినటువంటి వరదాంబిక పరిణయం, వరుదిని పరిణయంలాగా వరదాంబిక పరిణయం అనమాట, తిరుమలాంబ రచించింది. నంది మల్లయ్య రచించినటువంటి, నంది మల్లయ్య గంటి సింగన వీళ్ళిద్దరిని జంట కవులని చెప్పుకున్నాం, వీళ్ళు రచించినటువంటి వరాహ పురాణం, ఇవన్నీ కూడా సాళువ వంశం గురించి చెప్తున్నారు. నంది తిమ్మన వేరు, నంది మల్లయ్య వేరు. నంది మల్లయ్య గంటి సింగన అని కలిపి జంట కవులు అంటారు. నంది తిమ్మన వేరు. ఓకే, ఈ నంది తిమ్మన్నే ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని ఒక నానుడి తెలుగులో, ముక్కు తిమ్మన అంటారు అనమాట ఆయనని. ఇక వీళ్ళ వంశ చరిత్రల్లో వాళ్ళ శాసనాల్లో, సాళువ వంశస్థుల యొక్క శాసనాల్లో వాళ్ళు యదు వంశానికి చెందినటువంటి వారం అని చెప్పుకున్నారనమాట, అంటే కృష్ణుడి వంశానికి చెందినటువంటి వారం. అలాగే చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు. జనరల్గా క్షత్రియులలో 2 రకాలు ఉంటారు, సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు ఉంటారు కదా. సో అందులో పాండవులు వీళ్ళు చంద్రవంశపు రాజులుగా ప్రసిద్ధి అనమాట. అలాగే వీరి యొక్క జన్మస్థలం కర్ణాటకలోని కళ్యాణి లేదా కళ్యాణపురం అని చెప్పి కూడా వీళ్ళ రచనల ద్వారానే, వీళ్ళ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. వంశానికి దాని స్థాపనకు సంబంధించిన విషయాలు చూస్తే వంశ మూల పురుషుడు సాళువ మంగు, ఇతనికే ప్రతిపక్ష సాళువ అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. కానీ రాజ్యాన్ని స్థాపించింది మనకి సాళువ నరసింహరాయలు. ఓకేనా, వంశ స్థాపకుడు మాత్రం సాళువ మంగు. వీళ్ళ వంశానికి ఉన్నటువంటి ఆ సాళువ అనే పేరు యాక్చువల్గా ఒక ప్రాంతం యొక్క పేరు అనమాట. సో ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు కాబట్టి వీళ్ళని సాళువ అని చెప్పి సంబోధించడం జరిగింది. అదే కాలక్రమేణా వంశనామంగా స్థిరపడిపోయిందనమాట. ఈ వంశంలో పరిపాలన సంవత్సరాలు మనం చూసుకున్నాం, జస్ట్ ఒక 20 years మాత్రమే పరిపాలించారు వీళ్ళు. 20 years కాబట్టి ఇద్దరే పరిపాలించారనమాట, ఎక్కువ మంది కూడా లేరు. చదవాల్సింది మనకు తక్కువే ఉంది, సాళువ వంశం గురించి సిలబస్ కవర్ చేశారనమాట వీళ్ళిద్దరు ఇక్కడ మనకి. సో ఇద్దరు రాజులు పరిపాలిస్తారు. మొదట ఆయన మనకి తెలుసు సాళువ నరసింహరాయలు, రెండవ ఆయన లేదా చివరి ఆయన ఇమ్మడి నరసింహరాయలు, ఉన్నదే ఇద్దరు అనమాట. సాళువ నరసింహరాయలు 1485 నుంచి 91 వరకు పరిపాలన సాగించాడు. ఈ సాళువ వంశ స్థాపకుడిగా కూడా మనం చెప్తాం. సో అయితే ఈయన గురించి ప్రత్యేకంగా సాళువ వంశ పరిపాలన గురించి తెలుపుతున్నటువంటి ప్రధాన ఆధారం మనకి దేవులపల్లి శాసనం అనమాట. ఇది సాళువ వంశ రాజులు ఉన్నదే ఇద్దరు కదా, ఆ ఇద్దరు గురించి చెప్తుంది. ఈయన యొక్క సైనిక విజయాల గురించి చూసుకున్నట్లయితే బొమ్మవరానికి చెందినటువంటి, బొమ్మవరాన్ని వీళ్ళ సాళువ వంశస్థుడే ఇంకొక ఆయన మలిదేవుడు అనేటువంటి ఆయన పరిపాలిస్తున్నారు. సో ఆ మలిదేవుని ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి హోనోవర్, భట్కల్, మంగళాపురం, మంగళాపురం అంటే మంగళూరుకి ఉన్నటువంటి పూర్వనామం అనమాట మంగళాపురం, ఈ ఓడరేవులన్నింటినీ కూడా ఈయన చేజిక్కించుకున్నాడు. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ముస్లిం సైనికులని సైన్యంలో చేర్చుకున్నటువంటి రాజేమో మొదటి దేవరాయలు, ఎక్కువ మంది ముస్లిం సైనికుల్ని చేర్చుకున్నటువంటి ఆయన రెండవ దేవరాయలు. ఈయన సాళువ నరసింహరాయలు అరేబియా నుంచి అరబ్ అశ్వికదారులు, గుర్రాన్ని స్వారీ చేసేటువంటి అశ్వకదారులు ఉంటారు కదా, వారిని తీసుకొచ్చి సైన్యంలో చేర్చుకున్నటువంటి ఘనత సాళువ నరసింహరాయలకి దక్కుతుందన్నమాట. అరబ్బులతో బాగా మిత్రత్వం ఉండేది, రాకపోకలు ఉండేవి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అరబ్ దేశాలతో బాగా చేసేవాళ్ళు. ముఖ్యంగా విజయనగర ఈ పాలకులంతా కూడా బాగా గుర్రాల మీద బాగా ఖర్చు పెట్టారు.
ఇక్కడ నుంచి ఏమో వెండి వజ్రాలు వైడూర్యాలు అటు తరలించేసి అక్కడ నుంచి అరేబియా నుంచి గుర్రాలు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన నుంచనే కాదు, ఇక్కడ మొదలయ్యి చివరి మనకి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ టైం అంతా కూడా గుర్రాలను దిగుమతి చేసుకోవడమే ఉండేదన్నమాట. ఆ గుర్రాలకి ప్రత్యేకంగా అర్మస్ గుర్రాలు అంటారు, అర్మస్ గుర్రాలు. అయితే ఈయన విజయాలు చూసాము, ఒక ఓటమి కూడా ఉంది. అప్పటికే కళింగలోని మనకి బహమనీయులు ఎదురు తిరిగారు, వీళ్ళ మీదకి దండెత్తారని చెప్పుకున్నాం కదా సంగం వంశస్థుల టైంలోనే. సో ఆ తిరుగుబాటు అనేది అలాగే ఉంది. కళింగను పరిపాలిస్తున్నటువంటి గజపతి రాజు పురుషోత్తమ గజపతి. ఈయన టైంలో, సాలూరు నరసింహరాయల టైంలో పురుషోత్తమ గజపతి. ఈ పురుషోత్తమ గజపతి చేతిలో మాత్రం ఓడిపోయి అతనికి ఉదయగిరి దుర్గాన్ని ఇచ్చి సంధి చేసుకుంటాడు. ఉదయగిరి దుర్గాన్ని, ఓకే, దాన్ని ఇచ్చేసి సంధి చేసుకుంటాడు. అది ఈయన టైంలో ఉన్నటువంటి ఓటమి. అయితే వినోద కార్యక్రమం అయినటువంటి సాముగారడి అనేటువంటి ప్రక్రియని, అదొక వినోద ప్రక్రియ, గారడి విద్య అంటారు కదా, అంటే ఒకలాగా మ్యాజిక్ లాంటిది అనమాట. సో తాయెత్తు మహిమ అంటారు కదా, అలాంటివి. సో అటువంటి సాముగారడి అనేటువంటి దాన్ని విజయనగరంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది సాలూరు నరసింహరాయలు. ఈయనకి సంబంధించి మనకి రాజధాని విషయానికి వచ్చేటప్పటికి మొదట ఈ సాళువుల యొక్క రాజధాని కళ్యాణపురంగా ఉండేది. మనం చెప్పుకున్నాం, వారి జన్మస్థలం కూడా కళ్యాణి లేదా కళ్యాణపురం అని చెప్పి వాళ్ళ శాసనాల్లో వాళ్ళే చెప్పుకున్నారని. ఈ సాలూరు నరసింహరాయలే ఆ కళ్యాణపురం నుంచి చంద్రగిరికి మకాం మార్చాడనమాట. ఓకే, ఈయన ఎదురు తిరిగే నాటికి కూడా చంద్రగిరిని పరిపాలిస్తున్నటువంటి సామంతరాజుగా ఉండేవాడని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. మన సాలూరు నరసింహరాయలకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే రాయ మహారసు. రాయ మహారసు, ఇది ఈయన బిరుదు, సాలూరు నరసింహరాయల బిరుదు. ఈయనకి యొక్క సేనానే తుళువ నరసనాయకుడు అనమాట. తర్వాత వచ్చిన తుళువ వంశానికి అధిపతి, తుళువ వంశ స్థాపకుడు తుళువ నరసనాయకుడు. ఈయన దగ్గరే సేనానిగా పనిచేసేవాడు. ఈయన కూడా గొప్ప సాహిత్య పోషకుడు. ఈయననే కదా, అసలు విజయనగర రాజులందరూ సాహిత్య పోషకులేలే. సో ఈయన ఆస్థానంలో రాజనాథ డిండింబట్టు ఉండేవాడు. ఈయన సాళువ అభ్యుదయం అనేటువంటిది, అంటే సంగమ వంశస్థులు నిరోధించి సాళువులు ఏ రకంగా విజయనగర సామ్రాజ్యాన్ని అధిరోహించారు అనేటువంటిది ఈ హిస్టరీ అంతా చెప్పేదే సాళువ అభ్యుదయం అనమాట. సో ఆ సాళువ అభ్యుదయాన్ని రచించాడు. అలాగే పిల్లలమర్రి పినవీరభద్రుడు, జైమిని భారతం, శృంగార శాకుంతలం వీటిని రచించాడు. మనకి ఫేమస్ లైన్ ఒకటి ఉంటుంది, వాణి నా రాణి అనే పదం. సో తెలుగు సాహిత్యం అలవాటు ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆ పదం బాగా తెలుసు. సో ఆ పదాన్ని, వాణి నా రాణి అనేటువంటి పదాన్ని జైమిని భారతంలోనే ఉపయోగించాడు అనమాట పిల్లలమర్రి పినవీరభద్రుడు గారు. ఈ రాజుగారే స్వయంగా కవి. సాలూరు నరసింహరాయలన్నా సాలూరు నరసింహరాయలన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సాలూరు నరసింహరాయలు గారు స్వయంగా రామాభ్యుదయం లేదా రఘునాథాభ్యుదయం అని కూడా అంటారు ఆ బుక్ని. ఈ రామాభ్యుదయాన్ని రచించింది సాలూరు నరసింహరాయలు అనమాట. వీళ్లతో పాటు ఈయనకి సమకాలికుడుగానే తాళ్లపాక అన్నమాచార్యుల్ని కూడా చెప్తూ ఉంటారు. సాలూరు నరసింహరాయలు పరిపాలిస్తున్నటువంటి టైము, అన్నమాచార్యులు కీర్తనలు రచించినటువంటి టైము సమకాలికమైన టైంగా చెప్తారు. ఇమ్మడి నరసింహరాయలు పరిపాలనా కాలం 1491 నుంచి 1505 వరకు. పాపం ఏదో ఎక్కువ కాలం పరిపాలించాడు అని చెప్పి చెప్తారు, కానీ ఉన్నదే ఇద్దరిలో ఎక్కువ కాలం పరిపాలించాడని చెప్తారు, కానీ యాక్చువల్గా ఈయన అసలు పరిపాలించలేదు. ఈయన బదులు పరిపాలన అంతా కూడా తుళువ నరసనాయకుడే చేశాడనమాట. సో ప్రతి దాంట్లో ఈ తుళువ నరసనాయకుడే డామినేట్ చేయడం అనేటువంటిది రాజుగారికి కూడా నచ్చల. ఈయనేంటి ఎంత పెద్ద మనిషి, ఏదో మా డాడీ దగ్గర సేనాధిపతిగా ఉండేవాడు కదా అని ఏదో డెసిషన్స్ అన్నీ అడిగి తీసుకుంటుంటే ఇంకా మొత్తానికి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి ఆయనకి నచ్చక ఆ సేనాధిపతిగా ఉన్నటువంటి అతని పదవి నుంచి తొలగించేసేసి ఆ పదవిని నాదెండ్ల తిమ్మరసు ప్రధానికి ఇస్తాడనమాట. సో ఆయన పోస్ట్ని తీసుకొచ్చి ఎప్పుడో మీ పూర్వీకుల కాలం నుంచి నేను ఉంటుంటే నువ్వు తీసుకెళ్ళి అసలు మీ సాళువ వంశం అనేటువంటిది నిలబడడానికి కారణమే, సంగం వంశాన్ని వధించడానికి కారణమే నేను, ఎవరు, తుళువ నరసనాయకుడు. సో నన్నే తీసేస్తావా అని చెప్పి ఈయన ఏం చేస్తాడో, తుళువ నరసనాయకుడు ఇంక రివర్స్ అయిపోయి నాదెండ్ల తిమ్మరసుని చంపేసి ఈ ఇమ్మడి నరసింహరాయలని ఏం చేస్తాడు, పెనుగొండలో
బందీగా ఉంచేస్తాడనమాట. చాలా సంవత్సరాల పాటు బందీగా ఉంచేస్తాడు. ఈయన టైంలోనే అదే టైంలో ఈ పక్కన శ్రీరంగంలో శ్రీ వైష్ణవుల్ని హింసిస్తున్నాడు కోనేటిరాజు అనేటువంటి వార్త ఈయన చెవున పడింది. సో తుళువ వంశస్థులు బాగా పరమ వైష్ణవ మత పోషకులు. సో అది వినగానే అటువైపుకి వెళ్ళి శ్రీరంగపట్నం వెళ్ళి అక్కడ నుంచి ఆ కోనేటిరాయుడిని సెడి చేసి వచ్చేసి ఆ తర్వాత దుగ్గిరాల పట్టణాన్ని గోకర్ణ క్షేత్రాన్ని దర్శించి దుగ్గిరాల పట్టణాన్ని కూడా ఆక్రమించేసి మొత్తానికి అక్కడ కొంచెం తలాపురుష దానాలు అవి గావిస్తాడనమాట. ఎవరు? మన తుళువ నరసనాయకుడు. ఈయన ఇంకా పెనుగొండలోనే అక్కడే ఉంటాడు. ఈయన ఈ టైంలోనే ఇమ్మడి నరసింహరాయల టైంలో జరిగినటువంటి హిస్టారిక్ మూమెంట్ ఏమన్నా ఉంది అని అంటే వాస్కో డ గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. ఎప్పుడు కనిపెట్టాడో మీ అందరికీ తెలుసు. మే 17, 1498. ఇది అందరికీ తెలిసిందే. 1498లో మొట్టమొదటిసారి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే విజయనగర సామ్రాజ్యం అనేది ఇటు మధ్యయుగాల భారతదేశ చరిత్రకి అటు ఆధునిక భారతదేశ చరిత్రకి మధ్య వారధి లాంటిది, సంధికాలం లాంటిదని. సో మధ్య మధ్యలో ఇది జరుగుతూనే మెడివల్ హిస్టరీ నడుస్తూనే ఉంటుంది. ఇటు పక్క నుంచి మోడర్న్ హిస్టరీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట మనకి. ఇందాక నుంచి మనం చాలాసేపటి నుంచి బహ్మనీల గురించి టాపిక్ తెచ్చుకోవట్లే. మీరు గమనించారో లేదో వీళ్ళకి బాగా శత్రువులు బహ్మనీలే కదా. ఎప్పుడో రెండవ దేవరాయలు చచ్చిపోయిన తర్వాత అక్కడ చెప్పుకున్నాం బహ్మనీలు తిరుగుబాటు చేశారు. బహ్మనీలతో పాటు కళింగ రాజులు గజపతులు కూడా తిరుగుబాటు చేశారని. మరి గజపతులేమో ఎవడెక్కుతుంటే సింహాసనం వాడి మీదకి తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. సాలు నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు అందరి దాకానే. మరి ఈ బహ్మనీలు ఏమైపోయారబ్బా అని చెప్పి చూసుకుంటే బహ్మనీలు వాళ్ళలో వాళ్ళకి అంతర్యుద్ధం మొదలైంది. కొట్టుకు చేస్తున్నారు. దాని ఫలితంగానే బహ్మనీ రాజ్యం కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి బీజాలు ఇప్పుడే ఈ టైంలోనే పడ్డాయి. ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్న టైంలో. మొట్టమొదటగా బహ్మనీ రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా అయినటువంటి రాజ్యం ఏంటి అంటే బీజాపూర్. దీన్ని 1489లో ఇక్కడ చూడండి వాస్కో డ గామా సముద్ర మార్గం 98, బీజాపూర్ సంస్థానం 89, 8998 గుర్తుపెట్టుకోండి. సో బీజాపూర్ సంస్థానం యూసఫ్ ఆదిల్ షా ప్రారంభిస్తాడనమాట. ఆయనే బీజాపూర్ సంస్థానాన్ని స్థాపకుడిగా నిలుపుతాడనమాట బీజాపూర్ రాజ్యాన్ని. అయితే మన ఇమ్మడి నరసింహరాయలకి ఏమైంది అంటే పాపం ఆయన ఏం పరిపాలన ఏం చేయట్లా, బందీగా ఉన్నాడు కదా. సో ఇదే టైంలో అలా కొన్నాళ్ళ పాటు బందీగా ఉండి అక్కడే ఉన్నాడు. ఈ లోపల తుళువ నరసనాయకులకి వయసు అయిపోయి మరణిస్తాడు. మరణించడంతో తుళువ నరసనాయకుల కొడుకు యువరక్తం కదా వీర నరసింహనాయకులు ఏదో మా నాన్న పిచ్చి కానీ పోన్లే వాళ్ళ పూర్వీకుల నుంచి పనిచేశాను కదా అక్కడే సేనానిగా అని చెప్పి అతను చంపకుండా బందీగా అక్కడే ఉంచాడు. తిండి దండగా బందీగా వాడు అక్కడ ఉన్నంతకాలం వాడు ఎప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా అని భయపడతా ఉండాలి, వాడిని చంపేద్దామని చెప్పి ఈయన కొడుకు తుళువ నరసనాయకుల కొడుకు తుళువ వీర నరసింహరాయలు ఇతని ఇమ్మడి నరసింహరాయల్ని చంపేసి 1505లో విజయనగర చక్రవర్తిగా తుళువ వంశాన్ని స్థాపించి పట్టాభిషేకం చేసుకుంటాడనమాట. దీంతో సాళువ వంశం అంతమైపోతుంది. సో ఇది మనకి మొదటి 2 వంశాల యొక్క చరిత్ర. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకేసారి 4 వంశాలు చెప్పేసిన ఈ సాళువ, తుళువ, సంగం వీటిల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. కాబట్టి 2 నేర్చుకుంటే మీకు కూడా రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇది ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను వీడియో అయితేనే. నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలిన 2 వంశాల గురించి చర్చించుకుని ఆ తర్వాత వారి యొక్క అడ్మినిస్ట్రేషను వగైరా అంతా మనకు మామూలే కదా, అవి చెప్పేసుకుందాం.